అంటే ఫస్ట్ మీ ఫ్యామిలీ నుంచి మీరేనా సార్ లేకపోతే నేను డాక్టర్ అవడానికి మెయిన్ ఇన్స్పిరేషన్ మా ఫాదర్. ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం మీరు చెప్పినట్టు అందరూ మా స్క్రీనింగ్ అలవాటు పడిపోయి సోషల్ బిహేవియర్ అనేది తగ్గిపోయింది. వీళ్ళు మొబైల్ కి అడిక్ట్ అవుతున్నారు. ఈ మొబైల్ లో ఏ ఛానల్స్ చూస్తున్నారో తెలియదు. ఎంతవరకు పిల్లలకి ఎగ్ అండ్ మిల్క్ ప్రోటీన్ ఇస్తుంది? మనకు ఒక ఎగ్ యావరేజ్ తీసుకున్నాము, దానిలో ఒక 70 కిలో క్యాలరీస్ ఎనర్జీ వస్తుంది, తర్వాత ఒక 7 grams ప్రోటీన్స్. టీకా విషయంలో పేరెంట్స్ చాలా వరకు భయపడతారు సార్. భయపడేవాళ్ళు. ఇప్పుడు పేరెంట్స్ అవేర్నెస్ బాగానే వస్తుంది. హృదయాన్ని కదిలించింది. అంటే ఈ సందర్భం నాకు చాలా ఇన్స్పైర్ ఇచ్చింది అన్న సందర్భం. బట్ ఇన్స్పైర్డ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ మేము ఈ రోజున కొంచెం హ్యాపీగా హెల్దీగా ఉన్నామంటే ఆ స్మైల్స్ ఆన్ ద ఫేసెస్ ఆఫ్ బేబీస్ ఆర్ చిల్డ్రన్ ఆర్ పేషెంట్స్ హూ ఆర్ గెటింగ్ డిశ్చార్జ్డ్. సో వాళ్ళు ఒకసారి హ్యాపీగా వెళ్ళిపోతున్నారంటే మనకి ఆ హ్యాపీనెస్ చాలు. దట్ విల్ మేక్ అస్ హెల్దీ అండ్ హ్యాపీ. నేను రావడానికి చాలా ఇంటెన్షన్ పెడతాను సార్. ఆవిడ కూడా మీ దగ్గర రావడానికి ఇంటెన్షన్ పెడుతుంటే అమ్మ కంగారు పడడానికి మీరు వెళ్ళి వచ్చిందని తెలియదు అని చెప్పాను సార్. అంటే లేదు సార్ మేము అనకాపల్లి నుంచి వచ్చాం. అనకాపల్లి నుంచి ఇంద్రపాలెం హాస్పిటల్ కి రావడం బిలీఫ్, డాక్టర్ మీద బిలీఫ్, తర్వాత వాళ్ళకి ఒక నమ్మకం ఉంటుంది. ఈ డాక్టర్ చేయి మా పిల్లాడి మీద ఈ డాక్టర్ గారు చేయి పెడితేనే మా వాడికి తగ్గుతుంది. ఇలా సైకలాజికల్ ఎమోషన్స్ అండ్ బాండింగ్. 3-4 years వచ్చేసిన ఇంకా మదర్ ఫీడింగ్ ఆగట్లేదు. ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడ్ 6 months వరకు ఏమి సార్ కేర్ టేకర్ కి ఇవ్వడం వల్ల మదర్ తో అటాచ్మెంట్ తగ్గిపోతుంది సార్. అటువంటి పరిస్థితుల్లో మనం కూడా లేదు ఖచ్చితంగా కూర్చోవాలి ఉండాలని మనం చెప్పాలి. గవర్నమెంట్ 6 months మెటర్నిటీ లీవ్ ఇస్తుంది. ఎందుకు 6 months లో ఖచ్చితంగా బేబీ తోటే గడపాలి. హాయ్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు దేవ్ స్టూడియోస్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్విటేషన్. మా వ్యూవర్స్ కోసం ఈ రోజు మిమ్మల్ని మా పాడ్కాస్ట్ కి గెస్ట్ గా ఇన్వైట్ చేసాం. సార్ మీ ఫీల్డ్ మీరు ఏదైతే పీడియాట్రిషియన్ ఉన్నారో దాని గురించి మాతో పాటు మా వ్యూవర్స్ కూడా కొంచెం షేర్ చేసుకుంటే బాగుంటుందని మాకు సార్. థ్యాంక్స్ అండి. నేను మెడిసిన్ చదివే రోజుల నుంచి కూడా పీడియాట్రిక్స్ అంటే ఎందుకో ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ నాకు బాగుంది. ఎప్పుడైతే ఇప్పుడు ఈ పిల్లల్ని మనం ట్రీట్ చేసి వాళ్ళ ఇంటికి పంపించేప్పుడు పేరెంట్స్ తో పాటు గ్రాండ్ పేరెంట్స్ హోల్ ఫ్యామిలీ విల్ ఫీల్ వెరీ హ్యాపీ. ఆ చైల్డ్ మనకి డిశ్చార్జ్ అయ్యి వెళ్ళేటప్పుడు ఆ స్మైల్ తోటి వెళ్తున్నప్పుడు దట్ గివ్స్ ఇమ్మెన్స్ హ్యాపీనెస్. అది అబ్జర్వ్ చేశాను నేను స్టూడెంట్ డేస్ లో. సో ఆఫ్టర్ దట్ అబ్జర్వేషన్ ఐ వాంటెడ్ టు బికమ్ ఏ పీడియాట్రిషియన్. బై గాడ్స్ గ్రేస్ ఐ హావ్ బికమ్ ఏ పీడియాట్రిషియన్ ఆల్సో. సార్ అంటే ఫస్ట్ మీ ఫ్యామిలీ నుంచి మీరేనా సార్ లేకపోతే? మా ఫాదర్ కూడా ప్రాక్టీషనర్, రూరల్ ప్రాక్టీషనర్. సో ఆయన ఇన్స్పిరేషన్ తోటి నా ఫాదర్ డాక్టర్ ఎం కల్లయ్య గారు అని నెల్లూరు జిల్లాలో ప్రాక్టీషనర్ కావలిలో. సో అక్కడ ఆయన ఇన్స్పిరేషన్ మెయిన్ గా. నేను డాక్టర్ అవడానికి మెయిన్ ఇన్స్పిరేషన్ మా ఫాదర్. సార్ దాదాపు కాకినాడ మహాపట్నంలో 20 years నుంచి మీరు పిల్లలకి సర్వీస్ అందిస్తారు. 20 years నుంచి మీరు ఈ ఫీల్డ్ లో ఉన్నప్పుడు ఇప్పుడున్న జనరేషన్ కి లేకపోతే మీరు ఫీల్డ్ లోకి వచ్చిన జనరేషన్ కి ఏమన్నా వ్యత్యాసం ఏమైనా ఉందా సార్? ప్రీవియస్ గా అంటే ఒక 20 years బ్యాక్ ఎలా ఉండేదంటే మనకి ఎక్కువగా ఈ పిల్లల ప్రాబ్లమ్స్ ఎక్కువ మాల్ న్యూట్రిషన్ అంటే పోషకాహార సమతుల్యానికి సంబంధించిన ప్రాబ్లమ్స్, ఆ తర్వాత ఇన్ఫెక్షన్స్ ఎక్కువ, ఈ డయేరియా, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, తర్వాత వాంతులు, విరోచనాలు, లూజ్ మోషన్స్ ఇటువంటివి, తర్వాత కొంత ఈ పోషకాహార లోపం సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తుండేవాళ్ళం. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. ఎందుకంటే మనమంతా ఈ క్లీన్ వాటర్ అని పరిసర పరిశుభ్రత, తర్వాత హ్యాండ్ హైజీన్, ఇంట్లో హైజీన్ అంతా ఫాలో అవుతున్నాం. కాబట్టి కొంచెం ఇన్ఫెక్షన్స్ కొంతవరకు తగ్గాయి. వాటర్ కూడా ఇంతకుముందు మనం ఎక్కడికంటే మనం చిన్నప్పుడు ట్యాప్స్ కనిపిస్తే వెళ్ళిపోయి చేతితోటి తాగిన సందర్భాలు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్యాకేజ్డ్ వాటర్, మినరల్ వాటర్. సో ఈ వాటర్ వల్ల, ఫుడ్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ చాలా వరకు తగ్గినాయి అని చెప్పాలి. ఇప్పుడు వస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటంటే పిల్లలు ఎక్కువసేపు మొబైల్ చూడడం వల్ల, ఎక్కువసేపు టీవీకి అతుక్కుపోవడం వల్ల, ఎక్కువ జంక్ ఫుడ్ తినడం వల్ల, దీనివల్ల కొంచెం ఊబకాయం రావడం, తర్వాత శారీరక శ్రమ లేకపోవడం వల్ల, క్యాలరీస్ తీసుకున్న క్యాలరీస్ బర్న్ చేయకపోవడం వల్ల బద్ధకం, ఆ తర్వాత చదువు మీద ఆసక్తి తగ్గిపోవడం, జ్ఞాపక శక్తి తగ్గిపోవడం,
ఈ విధమైన ప్రాబ్లమ్స్. స్క్రీన్ టైం అంటే మనము మొబైల్ మీద గానీ, టీవీ మీద గానీ స్పెండ్ చేసే టైం స్క్రీన్ టైం అంటాం. ఈ స్క్రీన్ టైం విపరీతంగా పెరిగిపోవడం, ఇలాగే గేమ్స్ కి అడిక్ట్ అయిపోవడం. ఇప్పుడు పిల్లలంటే ఏంటండి, ఆడుకోవాలి, చదువుకోవాలి, హాయిగా నిద్రపోవాలి, సంతోషంగా ఉండాలి. ఇప్పుడు ఏంటి, స్కూల్ నుంచి వస్తున్నారు, స్కూల్ కి ఉదయం వెళ్తున్నారు, సాయంత్రం వస్తున్నారు. ఆ స్కూల్లో రుద్దుడు. ఆ స్కూల్లో కూడా ఎలాగ తయారైనాయి మోస్ట్ ఆఫ్ ద స్కూల్స్, పిల్లలకి మార్కులు వస్తే చాలు, పేరెంట్స్ ని సాటిస్ఫై చేస్తే చాలు. తర్వాత గేమ్స్, చాలా స్కూల్స్ మనం ఈ రోజున అబ్జర్వ్ చేస్తే చాలా స్కూల్స్ లో ప్లే గ్రౌండ్స్ లేవండి. ఎన్ని స్ట్రిక్ట్ రూల్స్ పెట్టినా కూడా సరైన ప్లే గ్రౌండ్స్ లేవు. ఆ తర్వాత ప్లే యాక్టివిటీస్ కూడా లేవు. పేరెంట్స్ కూడా దే ఆర్ నాట్ ఇన్సిస్టింగ్ మచ్ ఆన్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ గేమ్స్. సో వాళ్ళు కూడా ఎంతసేపటికి పిల్లవాడి అభివృద్ధిని మార్కుల రూపంలో కొలుస్తున్నారు తప్పితే మన పిల్లాడు రేపు ఎంతవరకు ఫిజికల్ గా ఫిట్ గా ఉంటాడు, ఎంతవరకు మెంటల్ గా ఫిట్ గా ఉంటాడు, ఎంతవరకు బయటికి వెళ్ళి వీడు కొన్ని సిచ్యువేషన్స్ ని సాల్వ్ చేయగలడు అనే పరిస్థితులు ఆలోచించడం మానేశారు పేరెంట్స్ కూడా. ఇప్పుడు మన పిల్లలు చూసుకుంటే మనం బయటికి వెళ్ళి కనీసం చిన్న షాపింగ్ చేయమంటేనే చేయలేరు. ఏదైనా తీసుకెళ్లి షాప్ కి వెళ్ళి కొని తీసుకురమ్మంటేనే తీసుకురాలని పరిస్థితి. భయం, వానికి ఒక రకమైన భయం. అంటే సోషల్ ఎక్స్పోజర్ లేదు, సోషల్ బిహేవియర్, సోషల్ ఎక్స్పోజర్, తర్వాత ఆ ఫ్రెండ్లీ మిక్సింగ్ నేచర్, ఇవన్నీ పోయి ఎందుకు పోతున్నాయి, ఈ రిలేషన్స్ కూడా తగ్గిపోతున్నాయి రోజు రోజుకి. మనము ఈ ప్లే యాక్టివిటీస్ తగ్గుతున్నాయి. తర్వాత కొలీగ్స్ తోటి కలవడం, ఆడుకోవడం మనకు చిన్నప్పుడు ఉండేది, ఇప్పుడు అవన్నీ లేవు. ఎక్కువసేపు ఇంట్లో ఉంటున్నారు, ఇంట్లో ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఈవినింగ్ వచ్చాక కూడా మళ్ళీ ఈవినింగ్ ట్యూషన్స్, ఆ కొంచెం సేపు టైం దొరికితే వీడు మొబైల్కి వెళ్ళిపోతాడు, లేకపోతే టీవీ చూస్తాడు. సో ఇదంతా కొంతవరకు కల్చర్ మొత్తం మారిపోయి ప్రీవియస్ జనరేషన్, ఒక జనరేషన్ ముందరికి ఇప్పుడు జనరేషన్ కి ఈ జబ్బులు విషయంలో అప్పుడంతా ఇన్ఫెక్షన్స్ ఉంటే ఇప్పుడంతా బిహేవియరల్ ప్రాబ్లమ్స్, మెంటల్ ప్రాబ్లమ్స్, స్ట్రెస్ ప్రాబ్లమ్స్, సైకలాజికల్ ప్రాబ్లమ్స్, ఈ విధమైన ప్రాబ్లమ్స్, ఈ పీర్ స్ట్రెస్, చదువులో కాంపిటీషన్ వల్ల స్ట్రెస్, దీనివల్ల అంతా పిల్లలు కూడా సైకలాజికల్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు. ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువైనాయి. అవి ఎలాగో ఉంటాయి ఇన్ఫెక్షన్స్ అనేవి, కానీ ఈ మధ్య వీటికంటే కూడా ట్రెండ్ షిఫ్టింగ్ టువర్డ్స్ బిహేవియరల్ అండ్ సొమాటిక్ ఫిజికల్ ప్రాబ్లమ్స్. అంటే 1880s లోని 90s లోని చాలా చక్కగా అందరూ వాతావరణంలో కూర్చుని ఉండేవారు సార్. ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం మీరు చెప్పినట్టు అందరూ మా స్క్రీనింగ్ అలవాటు పడిపోయి డిఫరెంట్ బిహేవియర్స్ కి సోషల్ బిహేవియర్ అనేది తగ్గిపోయింది. వీళ్ళు మొబైల్ కి అడిక్ట్ అవుతున్నారు. ఈ మొబైల్ లో ఏ ఛానల్స్ చూస్తున్నారో తెలియదు. యూట్యూబ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ హ్యాండ్ స్ట్రెచ్. మీ చేయి దగ్గర మీ ప్రపంచం అంతా ఉంది. బొటన వేలు మీ ఫింగర్ దగ్గర మొత్తం ప్రపంచం ఉంటుంది. ఏది కావాలంటే అది చూడొచ్చు. ఈ రోజున ఇన్ఫర్మేషన్ ఈజ్ వాస్ట్. మొత్తం ఎవ్రీథింగ్ యూ కెన్ గివ్ ఎట్ యువర్ హ్యాండ్ స్ట్రెచ్ డిస్టెన్స్ ఇట్ సార్. సో దీనివల్ల ఏమవుతుందంటే చాలా వరకు యాటిట్యూడ్స్ లో మార్పు వచ్చేసింది, బిహేవియర్ లో మార్పు వచ్చేసింది. దీన్ని ఎలాగో మరి మనం మొత్తానికి వీ హ్యావ్ టు కర్టైల్ ఇట్ సమ్హౌ. సార్, ఈ యాక్చువల్ గా మా వ్యూయర్స్ కి మీరు ఇట్లా వస్తున్నారు, మా పాడ్కాస్ట్ గెస్ట్ కింద వస్తున్నారు అని చెప్పినప్పుడు సో చాలా డిఫరెంట్ క్వశ్చన్స్ మాకు షేర్ చేయడం జరిగింది. ఈ రోజు మనకున్న టైంని బట్టి ఆ క్వశ్చన్స్ అన్ని మీతో పాటు షేర్ చేస్తాం. దానికి మా వ్యూయర్స్ కి మీరు మీ స్టైల్లో మా ఆన్సర్స్ ఇస్తారా అనుకున్నాం సార్. సార్, ఫస్ట్ క్వశ్చన్ యాక్చువల్ గా ఇందాక మీరు అన్నట్టు స్కూల్కి వెళ్ళే పిల్లలకి చాలా మంది పేరెంట్స్ కి టైం లేకపోవడం వల్ల ఇన్స్టెంట్ గా ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు సార్. ఇన్స్టెంట్ గా ఫుడ్ అంటే ఉన్న మెటీరియల్ తో ఏదో ఫుడ్ ప్రిపేర్ చేసి దాన్ని బాక్స్ లో ఇచ్చి పంపిస్తారు. అది ఎంత వరకు వాళ్ళకి హెల్తీనెస్ ఇస్తుంది సార్? ఇప్పుడు ఇంతకుముందు మదర్ యూస్ టు స్పెండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ విత్ ద కిడ్స్. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. బోత్ పేరెంట్స్ ఆర్ వర్కింగ్. సో ఎవ్రీబడి ఈస్ బిజీ. ఫాదర్ ఇస్ బిజీ, మదర్ ఇస్ బిజీ, కిడ్స్ ఆర్ బిజీ. నో టైమ్ టు ప్లే, నో టైమ్ టు స్పెండ్ టైమ్, నో టైమ్ టు హ్యావ్ కామన్ డిన్నర్. కలిసి తినడం కూడా తగ్గిపోయింది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ ప్యాకేజ్డ్ ఫుడ్, టిన్డ్ ఫుడ్ అనేది ఏమున్నది, ఇవన్నీ మనకి ప్రైవేట్ సర్వీస్ వచ్చాయి కదా. సో 5 minutes అంటాడు, 10 minutes అంటాడు, 15 minutes అంటాడు. ఇవాళ కూడా కాంపిటీషన్ మినిట్స్, ఇప్పుడు మన 2 minutes వచ్చేసాం. సో దీనివల్ల ఈ కార్పొరేట్ కాన్సెప్ట్ ఈ ఫుడ్ లెవెల్లో కూడా వచ్చేసింది. సో కాంపిటీషన్ పెరిగిపోయి ప్యాకేజ్డ్ ఫుడ్స్, టిన్ ఫుడ్స్ ఇస్తున్నారు. ఇవన్నీ టిన్ ఫుడ్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్ అంటే ఏంటంటే ప్రిజర్వ్డ్ ఫుడ్స్. హై సాల్ట్ ఉంటుంది, హై స్పైస్ ఉంటుంది. హై సాల్ట్, హై స్పైసెస్ ఫ్యూచర్ హైపర్ టెన్షన్ అండ్ డయాబెటీస్. హై క్యాలరీస్ ఉంటాయి, జంక్ ఫుడ్ ఉంటుంది. ఈ ఫ్రైడ్ ఆయిల్స్ ఉంటాయి. ఏం ఆయిల్ వాడతారో తెలియదు, ఏం తెస్తాడో తెలియదు.
మనం ఏదో చెప్తాం, వాళ్ళు ఏం తీసుకొస్తారో తెలియదు, అది ఎలా ప్రిపేర్ చేస్తారో తెలియదు, ఏ ఆయిల్స్ వాడారో తెలియదు, ఏ స్పైస్ వాడారో తెలియదు. సో ఎవ్రీథింగ్ ఈస్ అడల్టరేటెడ్. ఎన్ని రోజులు మీరు జాగ్రత్తగా చూసుకుని ఇంట్లో వండుకుంటేనే ఏదైనా గ్యారంటీ. ఎవరో వండిన ఫుడ్ మీరు తింటే వాడు ఎలా తయారు చేస్తున్నాడు, ఏముంది, దాని కాంపోజిషన్ ఏంటి, ఎవరికి తెలుసు? సో ఇది ఈస్ నాట్ అట్ ఆల్ అడ్వైజబుల్. ఇంట్లో ఫ్రెష్ గా వండి పంపించిన ఫుడ్ ఇవ్వాలి, దానిలో కూడా బ్యాలెన్స్డ్ ఫుడ్ ఇవ్వాలి, సమతుల్య ఆహారం ఇవ్వాలి, ఆకుకూరలు ఉండాలి, కాయగూరలు ఉండాలి, ప్రోటీన్స్ ఉండాలి, ఒక ఎగ్ ఉండాలి, ఒక ఫ్రూట్ ఉండాలి. ఇవన్నీ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, మినరల్స్, వైటమిన్స్, ఇవన్నీ బ్యాలెన్స్డ్ ఫుడ్ ఇస్తేనే మన పిల్లలు రేపు మంచి భవిష్యత్తు ఇవ్వగలుగుతాం. ఇప్పుడు కార్పొరేట్ స్కూల్లో లక్షలు కట్టేసి ఫీజు, నేను బ్రహ్మాండంగా చదివిస్తున్నాను, మా అబ్బాయిని కార్లో పంపిస్తున్నాను, కార్లో తీసుకొస్తున్నాను, ఏసీ క్యాంపస్ లో పెడుతున్నాం అంటే ఇవన్నీ ఎవరి కోసం ఇదంతా? పక్కన వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి, నేబర్స్ ని ఇంప్రెస్ చేయడానికి కాదు కదా. మన పిల్లడి భవిష్యత్తు బాగుండాలని మీరు ఆలోచించాలి. ఆ విధంగా ఆలోచించినప్పుడు మన పిల్లలు బాగుపడతారు, మన దేశం బాగుపడుతుంది. సార్ ఇందాక అంటే ఫుడ్ విషయం గురించి మాట్లాడినప్పుడు ఎగ్ అనే వర్డ్ వచ్చింది. సార్ ఎంతవరకు పిల్లలకి ఎగ్ అండ్ మిల్క్ ప్రోటీన్ ఇస్తుంది, అంటే ఎంతవరకు ప్రోటీన్ ఇస్తుంది సార్? ఎగ్, మిల్క్ అండ్ బనానా అండి. ఈవెన్ ఈ మూడు పూర్ మ్యాన్ కూడా పెట్టగలరు కదా. ఒక బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా ఇవ్వగలరు కదా. ఇప్పుడు మధ్యాహ్న భోజన పథకంలో కూడా ఎగ్ ఇస్తుంది గవర్నమెంట్. బనానా చాలా తక్కువ కాస్ట్ దొరుకుతుంది, వాళ్ళే కొంత మిల్క్ కూడా ఇస్తారు స్కూల్స్ లో కూడా. సో ఇది పూర్ మ్యాన్స్ రిచ్ ఫుడ్ ఇది. సో ఎగ్ అనేది మనం ఒక 100 grams ఎగ్ తీసుకుంటే దానిలో మనకు ఒక ఎగ్ యావరేజ్ తీసుకున్నాము, దానిలో ఒక 70 kcal ఎనర్జీ వస్తుంది. తర్వాత ఒక 7 grams ప్రోటీన్స్ ఉంటుంది. దానిలోనే మనకి కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, ఫ్యాట్స్, మినరల్స్. ఎగ్ వైట్, ఎగ్ ఎల్లో రెండు ఉంటాయి కదా. వైట్ లోనేమో మనకి ఎక్కువ ఆల్బుమిన్ ఉంటుంది, ప్రోటీన్స్ బాగా వస్తాయి. ఎల్లోలో మాత్రం మనకి ఫ్యాట్స్, మినరల్స్, వైటమిన్స్ ఇవన్నీ రెండు. ఇది ఎగ్ని బ్యాలెన్స్డ్ ప్రోటీన్ అంటారు, రెఫరెన్స్ ప్రోటీన్ అంటారు. అంటే రెఫరెన్స్ ప్రోటీన్ అంటే ఎగ్ని మించిన ఫుడ్ ఇంకా ప్రపంచంలో ఏం లేదు, దేవుడు తయారు చేశాడు అలాగే. దాన్ని కార్బోహైడ్రేట్స్ ఉండవు. ఇట్ ఈస్ ఈవెన్ గుడ్ ఫర్ ద డయాబెటిక్స్ ఆల్సో. డయాబెటిక్స్ కార్బోహైడ్రేట్ తగ్గించాలి కదా. ఇప్పుడు అంతా కాన్సెప్ట్ అంతా నాన్ కార్బోహైడ్రేట్, లో కార్బోహైడ్రేట్, హై ప్రోటీన్ డైట్ ఇప్పుడు కాన్సెప్ట్ అంతా. సో మనకి ఎగ్ ఈజ్ ఐడియల్ ఫుడ్. రోజుకి ఒక 2 to 3 eggs ఎవ్రీబడి కెన్ కన్స్యూమ్, ఎస్పెషల్లీ గ్రోయింగ్ చిల్డ్రన్ లో. సో దానిలో ప్రోటీన్స్ వస్తాయి, ఫ్యాట్స్ వస్తాయి, మినరల్స్ వస్తాయి, వైటమిన్స్ వస్తాయి. అట్ ది సేమ్ టైమ్ ఒబెసిటీ రాదు, కార్బోహైడ్రేట్స్ ఉండవు. సో ఎగ్ కన్సంప్షన్ ఈస్ ఆల్వేస్ గుడ్, ఈవెన్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లమ్. హ్యాబిట్స్ ఆల్సో దే కెన్ హ్యావ్ 2 to 3 eggs per day. కాషస్ గా తీసుకోవచ్చు. అలాగే బనానా ఉందనుకోండి, బనానాలో మీకు ఫ్యాట్ ఉండదు, బనానాలో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ఫైబర్ ఉంటుంది. పిల్లలు ఈ మధ్య అసలు సరిగా ఆడుకోవట్లేదు కదా. ఆడుకోకపోవడం వల్ల, సరిగా వాటర్ తీసుకోకపోవడం వల్ల, ఇంకా ఎస్పెషల్లీ వాటర్ గురించి చెప్పాలంటే ఈ గర్ల్ చిల్డ్రన్ స్కూల్లో వాటర్ తీసుకుంటే ఎక్కడ వాష్రూమ్కి వెళ్ళాలని వాటర్ చాలా తక్కువ తీసుకుని అసలు వాష్రూమ్ ఇచ్చేయట్లేదు. స్కూల్స్ లో వాష్రూమ్ హైజీన్ ఉండట్లేదు. దీనివల్ల ఏం ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, ఎస్పెషల్లీ చిన్నపిల్లలు, గర్ల్ చిల్డ్రన్ లో. సో ఈ వాటర్ సరిగా తీసుకోకపోవడం, ఫుడ్ సరిగా తీసుకోకపోవడం వల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా వస్తుంది. మీరు అరటిపండు రోజు 1-2 అరటిపండ్లు పెట్టండి, మంచి ఫైబర్ ఉంటుంది, దానిలో పొటాషియం ఉంటుంది, మంచి మినరల్స్ ఉంటాయి, వైటమిన్స్ ఉంటాయి, మంచి కార్బోహైడ్రేట్ ఉంటుంది, ప్రోటీన్స్ ఉంటాయి, ఫ్యాట్ మాత్రం అస్సలు ఉంటుంది. సో వెరీ హెల్దీ ఫుడ్. సో నేను చెప్పినట్టు మిల్క్ తీసుకున్నారు అనుకోండి, మిల్క్ లో కూడా మీకు ఒక బఫెలో మిల్క్, హ్యూమన్ మిల్క్, తల్లిపాలు ఎప్పుడు శ్రేష్టమే. తర్వాత కొంచెం పెద్ద పిల్లలకి మనం బఫెలో మిల్క్ ఇస్తాం. బఫెలో మిల్క్ ఇస్ ఆల్సో వెరీ గుడ్, కాల్షియం ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది, తర్వాత అన్ని వైటమిన్స్, మినరల్స్ ఉంటాయి. ఇవన్నీ బ్యాలెన్స్డ్ ఫుడ్. సో రోజుకొక బనానా, రోజుకొక ఎగ్, ఒక 200 ml ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ ఇచ్చారనుకోండి, చాలా వరకు ఈ బ్యాలెన్స్డ్ ఫుడ్ ని కవర్ చేసేస్తారు. మీరు బ్రేక్ఫాస్ట్ లో క్విక్ బ్రేక్ఫాస్ట్ అనుకోండి, ఒక ఏం కుదరలేదు, బనానా ఇవ్వండి, ఒక ఎగ్ ఇవ్వండి, ఒక గ్లాస్ మిల్క్ ఇవ్వండి, పంపించండి. ఎంప్టీ స్టమక్ తో మాత్రం పంపించొద్దు. కడుపు నిండా తినమనండి, కడుపు నిండా నీళ్లు తాగమనండి. స్కూల్లో యజమానికి చెప్పండి, వాష్రూమ్స్ బాగుండాలని చెప్పండి, వాష్రూమ్స్ యూటిలైజ్ చేసుకునేటట్టు పిల్లల్ని ఎంకరేజ్ చేయమని చెప్పండి. దీనివల్ల కొంతవరకు యూరినరీ ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గుతాయి, ఎస్పెషల్లీ ఫిమేల్ చిల్డ్రన్. యాక్చువల్గా ఇది ఏదైతే ఇట్లాంటి పాడ్కాస్ట్లో కానీ లేకపోతే సోషల్ మీడియాలో కానీ ఈ విషయాలు షేర్ చేసుకున్నా సార్, స్కూల్ వరకు మీరు అన్నట్టు స్కూల్కి వెళ్తే వాళ్ళకి ఎంతవరకు మార్కుల్ని అంటే పేరెంట్స్ని సాటిస్ఫై చేయాలన్న ఆలోచనతో ఉన్నారు సార్ తప్ప
సో ఇట్లాంటి యూస్ఫుల్ థింగ్స్ అనేది ఎవరు షేర్ చేయట్లేదు. ఇప్పుడు పేరెంట్స్ మీట్ పెడతారండి. పేరెంట్స్ మీట్ పెట్టి పిల్లాడికి మార్కులు ఎందుకు తగ్గాయి, ఎక్కడ ఇంప్రూవ్ చేయాలి, మా వాడు ఏం చదవట్లేదు, ఇంకా ఎన్ని ట్యూషన్లు పెట్టించాలి, ఇంకా ఏం చెయ్యాలి, మేము మా వాడికి ఐఐటి ఎలా రావాలి, నీట్ ఎలా రావాలి, ఫస్ట్ ఎందుకు రావట్లేదు, ఏమంటే ఫస్ట్ మార్క్ అనేది ఎంతమందికి వస్తుందంటే ఒకడికే వస్తుంది, టాప్ అనేది ఒకడికే ఉంటుంది. మనం ఏం ఆలోచించాలంటే మనవాడు వాడి కెపాసిటీకి బెస్ట్ రీచ్ అవ్వాలి అని ఆలోచించుకోవాలి. కానీ మాకు ఫస్ట్ రావట్లేదు, మా వాడికి మార్కులు సరిగ్గా రావట్లేదు అని ఇప్పటికి ఇదే ప్రెషర్లో పెట్టేస్తే పిల్లవాడి మీద పెర్ఫార్మెన్స్ కూడా తగ్గిపోద్ది, విపరీతమైన స్ట్రెస్ అండ్ ప్రెషర్ పెట్టేస్తాయి. సో కాబట్టి మనం ఏదైనా కూడా పేరెంట్స్ రోల్ కూడా మనం చెయ్యాలి, జాగ్రత్తగా మనం చూసుకోవాలి. టీచర్స్ కూడా ఎంతసేపటికి మనం టీచర్స్ని మా వాడు మార్కుల గురించి మీరు టీచర్స్ మార్కుల గురించి ఆలోచించకుండా కనీసం ఏమన్నా స్కూల్లో ఫిజికల్ యాక్టివిటీ ఏమైనా వెళ్తుందా, కనీసం మా వాడు ఫిజికల్ గా ఫిట్ ఉన్నాడా, కనీసం సరిగా మాట్లాడగలుగుతున్నాడా, కాన్వర్సేషన్ సరిగా ఉందా, బిహేవియర్ సరిగా ఉందా, కొలీగ్స్ తోటి ఎలా ఉంది బిహేవియర్, టీచర్స్ తోటి ఎలా ఉంది, ఏమన్నా సరిగా మిక్స్ అవ్వగలుగుతున్నాడా, ఏమన్నా అబ్నార్మాలిటీస్ ఏమన్నా ఉన్నాయా, వీళ్ళు ఏమైనా బిహేవియరల్ ప్రాబ్లమ్స్ వస్తాయా, ఇవన్నీ చూసుకుని ఓవరాల్ గా మనం డెవలప్ చేయాలి చైల్డ్ని. అంతేగాని అంతసేపుడికి మార్కులు ఏముందంటే మార్కులు ఉదయం నుంచి సాయంత్రం చదివిస్తారు, 10th లో 590 వస్తుంది, ఏం ఉపయోగం, తర్వాత దేనికి పనికి వస్తుంది అది అంతే. పక్కన వాళ్ళ దగ్గర మా వాడికి ఇన్ని మార్కులు వచ్చినాయని గొప్పగా చెప్పుకోవడానికి తప్పితే రేపు తర్వాత మీ పిల్లడు భవిష్యత్తులో ఎలా ఉంటాడు, వాడు ఆరోగ్యం ఎలా ఉండబోతుంది, మానసిక ఆరోగ్యం ఎలా ఉండబోతుంది, శారీరక ఆరోగ్యం ఎలా ఉండబోతుంది, వీడు ఎంతవరకు ప్రయోజకుడు అవుతాడు అనేది ఆలోచించాలి. దీని గురించి ప్రతి ఒక్కళ్ళు మనమే పేరెంట్సే కాదు సమాజం మొత్తం దీని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. సార్ ఇప్పుడు ఫుడ్ మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఎగ్, మిల్క్, లైక్ బనానా ఎంత ప్రోటీన్ ఇస్తుందో, సో అబ్బాయిల విషయానికి వస్తే చాలా మంది గర్ల్స్ విషయం గురించి కాకుండా అబ్బాయిల గురించి మాట్లాడితే వాళ్ళ హైట్ పెరగవలసిన అవసరం ఉన్నప్పుడు, అంటే ఏ ఏజ్లో ఎంత హైట్ ఉండాలి, ఏ ఏజ్లో ఎంత హైట్ ఉండాలి అని చెప్పి మనకు ప్రజెంట్ అంగన్వాడీస్లో చాలా వరకు టెస్ట్ చేస్తున్నారు సార్. సో వాళ్ళు ఎక్కువగా హైట్ పెరగడానికి ఏది ఫుడ్ లేకపోతే ఏ ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు సార్? ఇప్పుడు ఫుడ్ లో మనకి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అని 3 ఉంటాయండి. కార్బోహైడ్రేట్స్ 60 to 70% తీసుకోవాలి, ప్రోటీన్స్ ఒక 20% తీసుకోవాలి, ఫ్యాట్స్ ఒక 10 to 15% తీసుకోవాలి. దీన్ని సమతుల్య ఆహారం లేదా బ్యాలెన్స్డ్ డైట్ అంటారు. సో ఈ విధంగా ఫుడ్ తీసుకుంటూ అంగన్వాడీస్ కానివ్వండి ఎక్కడైనా కూడా మనం దిస్ ఇస్ కాల్డ్ అస్ బ్యాలెన్స్డ్. ఈ విధమైన ఫుడ్ మనం తీసుకోవాలి. మ్యాథ్స్ అంటే ఇలాంటివి మనం ఎప్పుడైతే పేరెంట్స్ సజెస్ట్ చేస్తారో అప్పుడు పిల్లవాళ్ళు అందరూ కూడా సెపరేట్ లో ఉంటారని. దీనికి పేరెంట్స్ ఒకళ్ళే కాదండి, పేరెంట్స్ చాలా తక్కువ టైం స్పెండ్ చేస్తారు పిల్లలతోటి. ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఎవరితో ఉంటుంది? టీచర్స్, ఫ్రెండ్స్, వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. పేరెంట్స్ ఎంతసేపు మార్నింగ్ టు ఈవినింగ్ స్కూల్లో ఉంటారు. సో పేరెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ కంటే టీచర్స్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ రోల్ మోడల్ ఎవరు ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలంటే టీచర్స్ ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. స్కూల్లో ఉండే టైము ఇంట్లో ఉండే టైం కంటే ఎక్కువ. కాబట్టి టీచర్స్కి పేరెంట్స్కి ఎంత రెస్పాన్సిబిలిటీ ఉందో టీచర్స్ కూడా అంతే రెస్పాన్సిబుల్గా వాళ్ళ రోల్ ప్లే చేసి ఒక స్టూడెంట్ని ప్రాపర్గా డిజైన్ చేయగలిగితే, అంటే నేను ఇందా చెప్పినట్టు ఒక చదివే కాకుండా అకాడమిక్గా కాకుండా సోషల్గా, ఇంటలెక్చువల్గా, బిహేవియర్ పరంగా, వాని కమ్యూనికేషన్ స్కిల్స్ పరంగా అన్నీ ఒక బ్యాలెన్స్డ్ వేలో వెళ్తే వాడు ఒక కంప్లీట్ మ్యాన్ అవుతాడండి. అంతేగాని అంతసేపు చదువు బుక్కిష్ అంటే దేనికి పనికి వస్తాడండి, తర్వాత దేనికి పనికి రాదు. సార్ ఇప్పుడు ఏదైతే పిల్లల గురించి మనం మాట్లాడుకుంటున్నామో, స్కూల్కి వెళ్తున్న పిల్లలు కానీ లేకపోతే బయట ఆడుకుంటున్న పిల్లలు కానీ 1 to 10th ఇయర్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఎలాంటి పేరెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు ఎగ్జాంపుల్ నార్మల్గా జనరేషన్ గురించి ఫస్ట్లో మనం మాట్లాడుకున్నప్పుడు పిల్లలు ఎక్కువ అడిక్షన్ స్క్రీనింగ్కి అలవాటు పడుతున్నారు సార్. అంటే ఇప్పుడు వాళ్ళకి ఏ విధంగా చెప్తే వాళ్ళు ఎట్లా, అంటే దాని నుంచి అవాయిడ్ చేయడానికి వాళ్ళ ప్రయత్నం ఎలా చేయాలంటారు సార్? ఇప్పుడు less than 2 years అసలు స్క్రీన్ టైం లేదండి. 2 సంవత్సరాల పిల్లల లోపలికి వాళ్ళకి అసలు స్క్రీన్ టైం అనేది లేదు. అసలు మొబైల్ చూపించకూడదు, చందమామ జాబిల్ రావే కూడా చూపించకూడదు, ఆడియోనే, వీడియో లేదు, చూపించకూడదు అసలు స్క్రీన్. వాడు మీరు ఏదో పని చేసుకుంటున్నారు, ఇంట్లో వంట చేసుకుంటున్నాను, వాడిని డైవర్ట్ చేద్దాము, వాడి ముందర ఒక మొబైల్ పడేస్తాము, లేకపోతే ఒక కార్టూన్ నెట్వర్క్ పెట్టేద్దాము, వాడు దానిపై వాడి పని వాడు చేసుకుంటాడు, నా పని నేను చేసుకుంటానంటే మాత్రం కుదరదు. వాడు అప్పుడే స్క్రీన్కి అడిక్ట్ అయ్యాడంటే ఇంక బయటికి రాడు. 2 to 5 years లోపల ఓన్లీ 1 hour స్క్రీన్ టైం, దట్ టు ఇన్ ది అబ్జర్వేషన్ అండ్ సూపర్విజన్ ఆఫ్ ద పేరెంట్స్. 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల లోపల 1/2 hour to 1 hour మాత్రమే. అది కూడా రైమ్స్, ఈ
మనకి ఇవి ఉంటాయి కదా పిల్లలకి. డిష్కి సంబంధించిన ఛానల్స్ ఉంటాయి కదా. సో వాళ్ళకి మానసికంగా అభివృద్ధి చెందడానికి పనికొచ్చే రైమ్స్, గేమ్స్ ఇటువంటి ఏవో చూపించడం తప్పితే అది కూడా 5 years వరకు ఒక హాఫ్ అన్ అవర్ టు 1 hour. ఆఫ్టర్ 5 years అప్ టు 15 years 2 hours స్క్రీన్ టైం. అది కూడా వాడికి యూజ్ఫుల్ థింగ్స్. ఎప్పుడైనా కూడా అప్ టు 15 years మొబైల్ చూస్తున్నాడంటే, టీవీ చూస్తున్నాడంటే అండర్ ది సూపర్విజన్ ఆఫ్ పేరెంట్స్. మనమైనా పెద్దవాళ్ళమైనా ఆఫ్టర్ 15 years కూడా మనము 2 hours కంటే స్క్రీన్ టైం లేదండి. 24 hours స్క్రీన్ 22 hours 24 hours ఏమున్నది, ఏది తోచకపోతే మొబైల్ చేస్తాడు. ఫేస్బుక్ అంటాడు, తర్వాత వాట్సాప్ అంటాడు, ఇంకా ఏమన్నా ఇన్స్టాగ్రామ్లు, రీల్స్, ఇలా ఇలా ఇలా. సో ఎంతసేపటికి ఇదే పని అయిపోయింది. ఇది ఎక్కడ తేడా వస్తుంది? పెద్దవాళ్ళు పేరెంట్స్ అలాగే ఉన్నారు, పిల్లలు కూడా అలాగే ఉన్నారు. పేరెంట్స్ ఫాలో అయ్యి పిల్లలకి చెప్పాలి. పేరెంట్స్ ఫాలో అవ్వట్లేదు, పిల్లలు ఫాలో అవ్వట్లేదు. ఒక్కసారి చూస్తే మీరు అందరు ఇంట్లో ఎక్కడైనా ఒక పిక్నిక్ స్పాట్ కో లేకపోతే ఏదో పార్టీకి వెళ్ళారు అనుకోండి, అందరూ ఒక కామన్ కాజ్ కి గ్యాదర్ అయి ఉంటారు, కానీ అందరూ మొబైల్ చూస్తా ఉంటారు. అది అందరూ ప్రతి ఒక్కళ్ళు మొబైల్ చూసుకుంటా ఉంటారు. పెద్ద అడిక్షన్ అయిపోయింది. మొబైల్ అనేది మనకి మొత్తం ప్రపంచాన్ని గుప్పిట్లో ఇచ్చేసింది. ఎంత అడ్వాంటేజ్ ఉన్నాయి, అంత డిసడ్వాంటేజ్ ఉన్నాయి. తర్వాత ఇందాక మీరు హైట్ గురించి అడిగారు. హైట్ ఈస్ ఇంపార్టెంట్ బోత్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్. బాయ్స్ ఒకటే కాదు, ఇంకా గర్ల్స్ ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్ హైట్ అనేది. ఎందుకంటే ఒక అన్న తమ్ముడిని చూసుకున్నప్పుడు ఒక ఇంట్లో కామన్ పేరెంట్స్ బయలాజికల్ గా మదర్ ఫాదర్ ఉన్నప్పుడు అమ్మాయి తక్కువ హైట్, అబ్బాయి ఎక్కువ హైట్ ఉంటుంది. ఎందుకంటే అబ్బాయికి టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ వల్ల కొంచెం ఈ బోన్స్ ఎపిఫైసిస్ కొంచెం లేట్ గా ఫ్యూజ్ అవుతాయి. దానివల్ల కొంచెం హైట్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఒక ఇంట్లో ఒక అమ్మాయి 5'3" ఉన్నదంటే అబ్బాయి 5'6", 5'7" దాకా ఉంటాడు. ఈ డిఫరెన్స్ మనం ఎక్కడ కనిపిస్తుంది? ఇట్స్ బికాస్ ఆఫ్ టెస్టోస్టెరాన్ హార్మోన్. అయితే ఈ హైట్ కి ఏమేమి ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి? జెనెటిక్ హైట్ అంటారు. మదర్ ఫాదర్ పేరెంట్స్ హైట్ ని బట్టి కూడా ఇది హైట్ 95% హైట్ ఈస్ డిటర్మిన్డ్ బై అవర్ జీన్స్. ఒక 5% మన న్యూట్రిషన్, మన గేమ్స్, మన యాక్టివిటీస్ వీటిని బట్టి ఉంటుంది. అంటే ఎదిగే వయసులో ఫస్ట్ 2 years చాలా క్రూషియల్. తర్వాత అప్ టు 5 years బ్రెయిన్ మాక్సిమం డెవలప్ అవుతుంది 5 years లోపల. ఆ తర్వాత మళ్ళా కౌమార దశ అంటాము. కౌమార దశ అంటే మనం 11 to 15 years. దిస్ మోస్ట్ క్రూషియల్. ఈ పీరియడ్ లో కూడా ఎక్కువ మనం పోషకాలు ఇస్తే వాడి హైట్ వాడు అచీవ్ చేయగలిగిన ప్రతి ఒక్కరికి ఒక జెనెటిక్ పొటెన్షియల్ అని ఉంటుంది. పుట్టగానే వీడు ఎంత హైట్ వస్తాడు అనేది ప్రీ డిటర్మిన్డ్. ఒక రాత రాసినట్టు వీడు ఇంత హైట్, వీడి జీన్స్ ప్రకారం వీడి ఇంత హైట్ రావాలని ఉంటుంది. ఆ హైట్ తీసుకురావడం మన ధర్మం. ఎలాగా? పోషకాహారాలు ఇచ్చుకుంటూ ఫిజికల్ యాక్టివిటీ చేయిస్తూ. ఫిజికల్ యాక్టివిటీస్ అంటే రన్నింగ్, వాకింగ్, స్కిప్పింగ్ ఇటువంటి చేసినప్పుడు ఈ కాళ్ళ మీద, చేతుల మీద ప్రెషర్ పెరిగి ఎపిఫైసిస్ అనే గ్రోత్ ప్లేట్స్ ఉంటాయి. ఆ గ్రోత్ ప్లేట్స్ కొంచెం స్టిమ్యులేట్ అయ్యి, ఆ స్టిమ్యులేట్ అవడం వల్ల అవి కొంత గ్రోత్ పొటెన్షియల్ పెరుగుతుంది అన్నమాట. తర్వాత ఈ మొబైల్ వల్ల ఈ స్లీప్ డిస్టర్బెన్సెస్ కూడా ఉన్నాయి. మనం చెప్పుకోవాలంటే స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. ఈ బ్లూ లైట్ ఉంటుంది మొబైల్లో. ఈ బ్లూ లైట్ ఏం చేస్తుందంటే లోపల మనకి నైట్ 10:30, 11 గంటలు అవగానే ఆవలింతలు వచ్చి నిద్రపోవాలనిపిస్తుంది. ఎందుకు? మెలటోనిన్ అనే హార్మోన్ బ్రెయిన్ లో న్యాచురల్ గా ప్రొడ్యూస్ అవుతుంది. ఈ స్క్రీన్ చూడడం వల్ల, స్క్రీన్ లో ఉండే బ్లూ లైట్ వల్ల ఈ బ్లూ లైట్ మెలటోనిన్ ని డిస్టర్బ్ చేస్తుంది. డిస్టర్బ్ చేయడం వల్ల స్లీప్ రాదు. ఒక్కసారి నిద్రపోతే మళ్ళీ రాదు కదండి. మళ్ళీ మనం ఎంత స్ట్రగుల్ కావాలి ఆ నిద్ర రావడానికి. ఈ కంటిన్యూస్ మొబైల్ వాచింగ్ వల్ల, ఇంకా ఊబకాయం పెరగడం వల్ల ఈ గర్ల్ చిల్డ్రన్ లో కూడా ఈ మెచ్యూరిటీ అనేది, ఫిజికల్ మెచ్యూరిటీ చాలా తొందరగా వచ్చేస్తుంది. ఇంతకుముందు మనం చూసుకుంటే యావరేజ్ మన ప్రీవియస్ జనరేషన్ లో మదర్స్ ఒక 12 years, 13 years, 14 years కి మెచ్యూర్ అయిపోయింది. ఇప్పుడు పిల్లలు యాజ్ ఎర్లీ యాజ్ నిన్న చైల్డ్ వచ్చింది 9 years కి మెచ్యూర్ అయిపోయింది. 9 years కి అంత అర్లీగా మెచ్యూర్ అయిపోతే ప్రాబ్లం ఏంటంటే, మెచ్యూర్ అయ్యే ముందల జస్ట్ 2 years బిఫోర్ మెచ్యూరిటీ, అటైన్మెంట్ ఆఫ్ మెచ్యూరిటీ మీకు ర్యాపిడ్ గ్రోత్ వస్తుంది అమ్మాయిలో. అదే మీకు ఇప్పుడు 12 సంవత్సరాల్లో రావాల్సిన మెచ్యూరిటీ మీకు 10 సంవత్సరాలు, 9 సంవత్సరాల్లో మెచ్యూరిటీ వచ్చేసింది అనుకోండి. మెచ్యూర్ అయిపోయింది గర్ల్. ఆ గ్రోత్ పొటెన్షియల్ పోయిందిగా. 2-3 years గ్రోత్ పొటెన్షియల్ అంటే ఓవరాల్ అచీవబుల్ గ్రోత్, ఓవరాల్ గా ఎంత గ్రోత్ రాగలదో ఆ గ్రోత్ తగ్గిపోయిందిగా. అంటే ఏమవుతుంది? వీళ్ళు పొట్టిగా ఉంటున్నారుగా. మీరు ఇందాక అడిగిన హైట్ గురించి అడిగిన సమస్యకి. సో ఈ ఒబెసిటీ వల్ల, ఎక్కువ బ్రెయిన్ స్టిమ్యులేట్ చేయడం వల్ల, మొబైల్స్ చూసి
తర్వాత ఈ పిల్లలకి కంట్రోల్ లేక పోర్నోగ్రఫీ సైట్స్ అవి చూడడం వల్ల ఎక్కువ బ్రెయిన్ స్టిమ్యులేట్ అవ్వడం వల్ల ఫిజికల్ గా కూడా బాడీలో చేంజెస్ వచ్చి త్వరగా మెచ్యూర్ అవడానికి ఇవన్నీ దోహదపడుతున్నాయి, విచ్ ఇస్ నాట్ గుడ్, విచ్ ఇస్ నాట్ అట్ ఆల్ డిసైడ్. ఫైనల్ గా ఏమవుతుంది, వాళ్ళు అచీవ్ చేయాల్సిన హైట్ రావట్లేదు, వాళ్ళకి ఫిజికల్ మెచ్యూరిటీ ఉండట్లేదు. 9 years లో ఒక బేబీ, ఒక గర్ల్ మెచ్యూర్ అయితే ఫిజికల్ మెచ్యూరిటీ, మెంటల్ మెచ్యూరిటీ రెండు లేనప్పుడు అన్ని ఇబ్బందులే, ఫ్యూచర్ లో కూడా ప్రాబ్లమ్స్. సార్ ఇప్పుడు దాదాపు మీరు కాకినాడ మహాపట్నంలో 20 years పైగా ఫీల్డ్ లో ఉండి చాలా మంది పిల్లల్ని చూస్తుంటారు సార్. సో ఎక్కువగా అంటే ఇప్పుడు 100% విషయంలో చూస్తే ఒక 90-80% లో ఎన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయి సార్, ఓన్లీ పిల్లల మీద ఫోకస్ చేస్తే ఎక్కువగా దేని మీద ఆరోగ్య సమస్య మనకు ఫోకస్ అవుతుంది సార్? అంటే మీ సర్వేలో దాని గురించి మాట్లాడితే. సీజనల్ బట్టి ఉంటాయి. ఇప్పుడు మనకి ఇండియా కాబట్టి ఇండియాలో ఇన్ఫెక్షన్స్ ని ఎలాగో మనం దూరం చేయలేము. సో ఇన్ఫెక్షన్స్ ఆర్ ఆల్వేస్ విల్ టేక్ ద ఫస్ట్ ప్లేస్ ఇన్ అమాంగ్ ద ఆల్ ద డిసీజెస్ ఇండియా. సో సీజనల్ ఇన్ఫెక్షన్స్ ఇప్పుడు ఉందనుకోండి, అన్ని కాఫ్లు, కోల్డ్, ఆస్తమాలు ఇటువంటివి ఉంటాయి. ఈ ఆస్తమా పేషెంట్స్ కూడా మనం ఏం చేయాలంటే ఎక్కువ ప్రికాషన్స్, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. మనం ఏంటంటే ఈ టైంలో చల్లగాలి తగలకుండా చూసుకోవడం, ఆ తర్వాత ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, జంక్ ఫుడ్స్ ఇవి తగ్గించుకోవడం, ఇటువంటి ప్రికాషన్స్ కొన్ని తీసుకొని జలుబు చేసినప్పుడు, దగ్గు అటైనప్పుడు కొంచెం హాట్ వాటర్ తీసుకోవడం, కొంచెం రూమ్ లో కూడా కొంచెం అవసరం అయితే ఒక చిన్న హీటర్ పెట్టుకోవడం. కొంతమంది పిల్లలకి అలర్జీ, ఆస్మా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ వీళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ప్రికాషన్స్ తీసుకోవాలి. మదర్ ఫాదర్ కి అలర్జీ ఉందనుకోండి, ఆస్మా ఉందనుకోండి, పిల్లల్లో కూడా వచ్చే అవకాశం ఉంది. సో వీళ్ళకి జస్ట్ ఒక చిన్న చాక్లెట్ తిన్నా కూడా వాడికి జలుబు చేసేస్తుంది. స్కూల్లో చాక్లెట్స్ ఇవ్వడం ఆపరు. మనం ఎంత ఆపుదాం అన్న పిల్లాడికి ప్రెషర్ ఏంటి, చాక్లెట్, ఐస్ క్రీమ్స్, బిస్కెట్స్ ఇవి. కానీ కొంతవరకు కంట్రోల్ చేయాలి. సో ఈ సీజన్ లో మనం ఈ కాఫ్లు, కోల్డ్, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఇవి, తర్వాత కొంచెం ఈ సమ్మర్ వీటిలో కొంచెం డయేరియాలు అవి ఎక్కువ వస్తుంటాయి. ఇప్పుడు ఇంతకుముందు ఏమో ఇన్ఫెక్టివ్ డయేరియాస్ అంటే ఫుడ్, వాటర్ కలుషితమైన తాగితే వస్తుంది. ఇప్పుడు ఫుడ్, వాటర్ కొంచెం మనం నీట్ గానే తీసుకుంటున్నాం కాబట్టి ఇది ట్రెండ్ మారిపోయి వైరస్, ఎయిర్ బార్న్ వైరస్ వల్లే మోషన్స్, వామిటింగ్స్ కూడా అవుతున్నాయి. కొంత ట్రెండ్ మారింది. సో ఇన్ఫెక్షన్స్ తర్వాత కొంచెం థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి. ఈ మధ్య ఇంతకుముందు అసలు పిల్లల థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉండేవి కాదు. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ప్రతి ఏజ్ లోనే వస్తున్నాయి. ఆ తర్వాత యంగ్ గర్ల్స్ లో బాగా తొందరగా మెచ్యూరిటీ వచ్చేసి ఒబీస్ అయిపోయి, లావుగా అయిపోయి, ఇర్రెగ్యులర్ సైకిల్స్, వీళ్ళేమో పిసిఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్, ఈ ప్రాబ్లం ఒకటి ఎక్కువైపోయింది. ఆ తర్వాత ఒబేసిటీ ఒకటి ఎక్కువైపోయింది. వీటన్నిటికంటే పైన సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయాయి. టెన్షన్, పిల్లల్లో ఒత్తిడి ఉంటుందా అని మీరు అంటారు. పిల్లల్లో ఖచ్చితంగా ఒత్తిడి ఉంది. ఇప్పుడు స్ట్రెస్, ట్రెమెండస్ స్ట్రెస్. మనం చిన్నప్పుడు అసలు మనకు ఒత్తిడి అంటే తెలియదు. వెళ్ళిపోవడం, ఆడుకోవడం, తినడం, రావడం, పడుకోవడం, చదువుకోవడం, ఇంతే మనకి. ఈ ఒత్తిడి ఎక్కువైపోయింది పిల్లల్లో, సైకలాజికల్ స్ట్రెస్ ఎక్కువైపోయింది. ఈ మేజర్ ప్రాబ్లం అయిపోయింది. ఈ స్టడీస్ లో కొంతమంది కోపప్ చేయలేక డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు. మంచి మార్కులు వచ్చినా కూడా కొంతమంది డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వాడికి ఎక్కువ వస్తున్నాయి నాకంటే. ఇది ఎందుకు అవుతుంది ఇలాగా? మంచిగా చదివేవాడు కూడా డిప్రెషన్ లోకి ఎందుకు వెళ్తున్నాడు? మనకి ప్రాపర్ సైకలాజికల్ సపోర్ట్ ఫ్రమ్ పేరెంట్స్, ఫ్రమ్ టీచర్స్, ఫ్రమ్ స్కూల్, ఫ్రమ్ సొసైటీ ల్యాకింగ్ అని. మనకి సైకలాజికల్ సపోర్ట్ లేదు. ఇప్పుడు ఒకడు ఉంటాడండి లాస్ట్ బెంచ్, ఇప్పుడు ఇంతకుముందు చెప్పేవాడు, లాస్ట్ బెంచ్ లో కూర్చున్న ఆయన బ్రహ్మాండమైన పొలిటీషియన్ అయ్యాడని. ఎందుకు? ఆయన సైకలాజికల్ గా స్ట్రాంగ్. ఫస్ట్ బెంచ్ లో కూర్చున్న ఆయన చిన్న ఉద్యోగస్తుడు, క్లర్క్ అయ్యాడు, బాగా సిన్సియర్. అంటే అనేది పోలికి చెప్పను, బట్ సైకలాజికల్ గా మీరు ఎంత స్ట్రాంగ్ ఉన్నారు అనే దాన్ని బట్టి కూడా మీ కెరీర్, మీ యాటిట్యూడ్, మీరు ఎలా డెవలప్ అవుతున్నారు, మీ థింకింగ్ ప్యాటర్న్, మీ సెటిల్మెంట్, మీ ఫ్యూచర్ సెటిల్మెంట్స్ ఇవన్నీ కూడా డిపెండ్ అయ్యి ఉంటాయి. నాట్ అలోన్ ద స్టడీస్. చదివి సాధించేది ఏం లేదు. అన్ని బ్యాలెన్స్డ్ గా ఉండాలంటారు. ప్రతి దానిలోనూ, ప్రతి ఫీల్డ్ లోనూ బ్యాలెన్స్డ్ గా ఉండాలి. మనకు ఒక్కటే సరిపోదు, మార్కులు, చదువు ఒకటే సరిపోదు. ఇది దయచేసి పేరెంట్స్ గమనించగలరు, టీచర్స్ దీన్ని అర్థం చేసుకోగలరు. ఎంతసేపటికి మీ స్కూల్ పెర్ఫార్మెన్స్ పెంచుకోవడం కోసం, మీ స్కూల్ టాప్ లో పెట్టడం కోసం మార్కులు అని పిల్లల్ని ప్రెషర్ చేసి ఉదయించి రాత్రి దాకా చదివించేసి పేపర్లో చేసుకుని మా పని అయిపోయింది అనిపించుకుంటే యు ఆర్ నాట్ ఎ గుడ్ టీచర్ అంటాను. యువర్ స్కూల్ ఈస్ నాట్ ఎ గుడ్ స్కూల్. You should see the overall development of the child, overall development of the student. This is what I want to impress. సార్ ఇందాక ఫుడ్ గురించి మాట్లాడితే మా ఛానల్ వ్యూవర్స్ చాలా మంది పేరెంట్స్ సఫర్ అవుతున్న ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను సార్.
చాలా మంది ఫుడ్ అంటే పిల్లలకి ఎక్కువగా ఫుడ్ తినిపించవలసిన అవసరం ఉంటుంది సార్. అంటే ఫ్రూట్స్ అన్ని సెకండరీ పక్కన పెడితే సార్, మెయిన్లీ అంటే డాక్టర్స్ మీరు ఇచ్చే సజెషన్ ప్రకారం ఫుడ్ ఎక్కువ తినాలి పిల్లలని చెప్పారు సార్. అలాంటి టైంలో పేరెంట్స్ పడ్డ సఫరింగ్ అంతే ఉంది కదా సార్. అంటే మ్యాక్స్ పిల్లలందరూ కూడా ఫుడ్ అవాయిడ్ చేసి ఎక్కువ ఈ లేస్ కానీ లేకపోతే ఇవి లైక్ చిన్న చిన్న మరమరాలు ఇట్లా పప్పులు అట్లాంటివి ఎక్కువ తింటారు సార్. సార్ వై అంటే ఆ ఫుడ్ అంటే ఒకటండి, ఇప్పుడు చిన్నపిల్లాడికి మనము తల్లిపాలు అలవాటు చేయకుండా బాటిల్ పాలు అలవాటు చేస్తాం. తర్వాత బాటిల్ పాలు తాగాక వాడిని మళ్ళీ తల్లిపాలు తాగమంటే వాడు తాగడు. ఎందుకంటే బాటిల్లో పాలు ఈజీగా వచ్చేస్తున్నాయి. తల్లిపాలు తాగాలంటే కొంత ఎఫర్ట్ పెట్టాలి, సక్షన్ చేయాలి. సో అలాగే చిన్నప్పటి నుంచి మన మైండ్ ని మన బాడీని ఎలా ట్యూన్ చేస్తామో అలాగే ఉంటది. మనం కష్టపడడానికి అలవాటు చేస్తే కష్టపడతారు. మరీ తేలికపాటి పనులకు అలవాటు చేస్తే తేలిగ్గానే మైండ్ బాడీ అలవాటు అవుతుంది. అలాగే ఇప్పుడు ఈ పిల్లలకి జంక్ ఫుడ్ ఎందుకు ఇష్టము? టేస్టీగా ఉంటది, స్పైసీగా ఉంటది, కొంచెం ఉప్పగా ఉంటది, ఈజీగా తినేయచ్చు, ఈజీగా దొరికేస్తుంది. సో వాడికి అది అది ఇష్టపడతాడు వాడు. దాన్ని మనం అలవాటు చేయకుండా ఉంటే వెళ్ళాడు కదా. ఇప్పుడు చాక్లెట్స్, బిస్కెట్స్, ఐస్ క్రీమ్స్ అనేవి ఎవరికైనా ఫేవరెట్. మీరు వీటిని ఫస్ట్ డిష్ లో ఇది పెడితేనంటే ముందర పిల్లాడు రైస్ దగ్గరికి వెళ్ళాడు, ముందర ఇది తినేయడానికి ట్రై చేస్తాడు. సో మనం చేసే అలవాటుని బట్టి, మనం ట్యూన్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. ఇంట్లో ఫ్రెష్లీ మేడ్, హోమ్ మేడ్ ఫుడ్స్ అలవాటు చేయండి. ఇప్పుడు చాక్లెట్, బిస్కెట్, ఐస్ క్రీమ్ అంటే అకేషనల్ గా, ఈ కురుకురేలు, తర్వాత లేస్లు, ఇవన్నీ జంక్ ఫుడ్ ఈజీలీ అవైలబుల్. ఇప్పుడు మదర్ కి ఇంట్లో రెడీమేడ్ ఫుడ్ లేదనుకోండి, అవి పెట్టేస్తారు. ఈ పిల్లలకు కూడా టేస్టీ ఉంటాయి. మనం ఇంట్లో చేసుకున్నది హెల్తీ ఫుడ్, నాణ్యమైన ఫుడ్, బ్యాలెన్స్డ్ ఫుడ్. టేస్ట్ కొంచెం తక్కువ ఉన్నా అది ప్రిఫర్డ్ ఫుడ్. కానీ ఈ లేస్లు, జంక్ ఫుడ్లు ఇవన్నీ ఏంటి? ఇన్స్టెంట్ టేస్టీ ఫుడ్, ఈజీగా వెళ్ళిపోద్ది లోపలికి, వెంటనే క్యాలరీస్ వచ్చేస్తాయి, వెంటనే హుషారు వచ్చేస్తుంది. సో ఎప్పుడైనా దానికి ఈజీ ఫుడ్ కి, జంక్ ఫుడ్ కి ఎక్కువ పిల్లలు మొగ్గు చూపడానికి అవకాశం ఉంటుంది. కానీ యాజ్ ఎ పేరెంట్, రెస్పాన్సిబుల్ పర్సన్ గా మనం వాళ్ళకి అలవాటు చెప్పి బ్యాలెన్స్డ్ ఫుడ్ తినడం నేర్పించి ఇటువంటివన్నీ అవాయిడ్ చేసి, ఎప్పుడన్నా వన్స్ ఇన్ ఎ వైల్, పిల్లలు అంటే చాక్లెట్ తింటున్నా ఉన్నాడు, ఐస్ క్రీమ్ తింటున్నాడు, మీరు నేను కూడా తినేవచ్చు వన్స్ ఇన్ ఎ వైల్. అంతేగాని దట్ షుడ్ నాట్ బికమ్ ఏ రెగ్యులర్ హ్యాబిట్, దట్ నాట్ ఏ రెగ్యులర్ ఫుడ్. వాటి వల్ల ఈ స్మోక్డ్ ఫుడ్స్, సాల్టెడ్ ఫుడ్స్, రోస్టెడ్ ఫుడ్స్, ఇవన్నీ దే ఆర్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. ఇవన్నీ కార్సినోజెనిక్. వీటి వల్ల ఫ్యూచర్ లో క్యాన్సర్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ మనం అర్థం చేసుకుని పిల్లలకు మంచి భవిష్యత్తు మార్కుల రూపంలోనే కాకుండా అన్ని విధాలు కూడా ఇవ్వాలి. సార్ ఇప్పుడు పేరెంట్స్ ఒక క్వశ్చన్ అడిగారు సార్. సాధారణంగా టీకా గురించి మనం మాట్లాడితే సార్, టీకా విషయంలో పేరెంట్స్ చాలా వరకు భయపడతారు సార్. దాని తోడు ఏదైనా టీకా దోశ మిస్ అవుతే దానివల్ల ఎటువంటి ఇష్యూస్ ఏమైనా వస్తాయి సార్? ఒకప్పుడు టీకాల గురించి భయపడేవాళ్ళండి. ఇప్పుడు పేరెంట్స్ అవేర్నెస్ బాగానే వచ్చింది. టీకాలు అందరూ వేయిస్తున్నారు. వేయించుకోగలిగిన వాళ్ళు ప్రైవేట్ లో, ఎక్కువ శాతం గవర్నమెంట్ లో అన్ని టీకాలు వచ్చాయి. ఇప్పుడు అన్ని టీకాలు చక్కగా గవర్నమెంట్ లో వేయించుకోవచ్చు. ప్రతి టీకా వచ్చింది. నాకు కొన్ని మిస్ అవుతాయి. గవర్నమెంట్ లార్జ్ స్కేల్ లో కాస్ట్లీ మెడిసిన్ ఇవ్వలేదు కాబట్టి కావాల్సిన ప్రైమరీ బేసిక్ ఇమ్యునైజేషన్ అంతా ఇచ్చేస్తుంది గవర్నమెంట్. ఇంకా కూడా కొన్ని కొత్త టీకాలు ప్రైవేట్ లో దొరికాయి కూడా ఎలాగ ఇంట్రొడ్యూస్ చేయాలి, నేషనల్ ఇమ్యూనిటీ షెడ్యూల్ లో ఎలాగ ఇవ్వాలనేది చూస్తున్నారు. సో టీకాల గురించి అవేర్నెస్ ఇప్పుడైతే ప్రాబ్లం లేదు. ఒకప్పుడు ట్రైబల్ ఏరియాస్ లో వాటిల్లో కొంత మిత్స్ ఉండేవి. వాళ్ళకి టీకాలు ఇస్తే ఏదో అయిపోద్ది, చచ్చిపోతారు, లేకపోతే ఇప్పుడు అవన్నీ పోయినాయి. ఎందుకంటే మన గవర్నమెంట్, స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ అఫీషియల్స్ హ్యావ్ క్లియర్లీ థరోలీ ఎక్స్ప్లెయిన్ దెమ్ అబౌట్ ద నీడ్ ఆఫ్ వ్యాక్సినేషన్, ఏం కాదనేది అంతా. ఇప్పుడు ఆ మిస్ అయితే లేవు ఇప్పుడు. కాకపోతే ఓన్లీ థింగ్ ఈజ్ వీ షుడ్ సీ దట్ దే ఆర్ వ్యాక్సినేటెడ్ రెగ్యులర్లీ. తర్వాత ఎప్పుడైనా మిస్డ్ డోస్ ఉందనుకోండి, ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. పాతది ఏదైతే ఉంటుందో ఆ డోస్ పనిచేస్తుంది. మనకి ఎప్పుడు మళ్ళీ అవకాశం వచ్చి మర్చిపోయి ఉంటే ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు మళ్ళీ వేయించేసుకోవడమే. అంతేగాని మిస్ అయింది ఇంక వెయ్యము, ఈ రోజు వెయ్యాలి, ఈ రోజు మిస్ అయింది వేయం అనేది ఏం కాదు. అది దాన్ని ఎప్పుడైనా వేసుకోవచ్చు. క్యాచ్అప్ ఇమ్యునైజేషన్ అంటారు, అదే ఇబ్బంది లేదు. సో టీకాల గురించి అవేర్నెస్ బాగానే ఉంది. ఒకటే ఏంటంటే క్రమం తప్పకుండా రెగ్యులర్ గా షెడ్యూల్ ప్రకారం టీకాలు వేయించుకోవాలి. గవర్నమెంట్ లో కూడా అన్ని టీకాలు ఉన్నాయి, దయచేసి గ్రహించగలరు. మంచిగానే చాలా మంచిగా వ్యాక్సినేషన్ జరుగుతుంది గవర్నమెంట్ సెటప్ లో. అఫోర్డబుల్ వాళ్ళు ఎలాగో వాళ్ళకి ఎక్కడ ఇష్టం ఉంటే అక్కడ వేయించుకుంటారు. ఎక్స్ట్రా వ్యాక్సిన్స్ ఎవరెవరి స్తోమతను బట్టి వాళ్ళు వేయించుకుంటారు, అదే ఇబ్బంది లేదు. గవర్నమెంట్ కూడా స్లోగా ట్రైన్ టు ఇంక్లూడ్ ఎవ్రీ వ్యాక్సిన్ ఇన్ టు ద ఇమ్యునేషన్ షెడ్యూల్. సార్ ఇప్పుడు నార్మల్ గా అందరింట్లో చాలా ఈజీగా ఒక మెడిసిన్ ఉంటుంది సార్, పారాసిటమాల్.
సో పిల్లలకి ఫీవర్ వస్తుంది సార్. ఫీవర్ వస్తే నార్మల్ పెద్దలు అయితే కంప్లీట్ అది వేసుకోవచ్చు టాబ్లెట్. పిల్లలకి చిన్నదాన్ని విరిపి చిన్నది అది ఎంతవరకు అంటే పిల్లలు టాబ్లెట్లు విరిపి వేయడం అన్ని కాదు. ఒకవేళ ఏదైనా ఉంటే ఏదైనా డాక్టర్ సలహా ప్రకారం, డాక్టర్ అడ్వైస్ ప్రకారం. కొంతమంది పిల్లలు ఎక్కువ మంది పిల్లలు సిరప్ వేసుకుంటారు, కొంతమంది సిరప్ వేసుకోరు, నాకు టాబ్లెటే కావాలంటారు. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ సిరప్సే మనకి కరెక్ట్. పిల్లల వరకు డోసింగ్ షెడ్యూల్ కరెక్ట్ గా వస్తుంది. ఇప్పుడు ఇంత ఇంత ఎంజీ కావాలంటే దాన్ని సిరప్ లో మనం డివైడ్ చేయొచ్చు. టాబ్లెట్ ఫామ్ లో ఉందనుకోండి, దాన్ని మనం కరెక్ట్ గా కట్ చేయలేకపోవచ్చు. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ సిరప్సే ప్రిఫర్డ్ పిల్లల వరకు. టాబ్లెట్స్ ఎవరైనా వేసుకోకపోతే టాబ్లెట్ కూడా దాన్ని ఎలా కట్ చేసి వేయాలో మీకు మీ డాక్టర్ గారు చెప్తారు, దాన్ని ఫాలో అవ్వండి. మాక్సిమం అంటే డాక్టర్ సజెషన్ లేకుండా ఏ మెడిసిన్ యాంటీబయాటిక్ ఫీవర్ వరకు మీరు వేయొచ్చండి. ఫీవర్ మెడిసిన్ ఇంట్లో పెట్టుకోండి, పారాసిటమాల్ అంతే. మీరు వేయగలిగింది ఫీవర్ వరకు. ఆ ఫీవర్ మెడిసిన్ వేసిన తర్వాత మీ డాక్టర్ గారిని కన్సల్ట్ చేయండి. అది ఎంతవరకు ప్రమాదం సార్? ఫీవర్ ఒకవేళ కొంచెం రేజ్ అవుతాయి మరి, అందుకే ఫీవర్ మెడిసిన్ ఓవర్ ది కౌంటర్. పారాసిటమాల్ ఎక్కడైనా దొరుకుతుంది, ఎక్కడైనా కొనుక్కోవచ్చు మీరు. కొంతమంది పిల్లల్లో ఏంటంటే 5 సంవత్సరాల లోపల పిల్లల్లో ఈ ఫీవర్, అన్కంట్రోల్డ్ ఫీవర్ ఉంటే ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధమైన ఇబ్బంది తర్వాత చైల్డ్ కూడా ఇరిటబుల్ అయిపోతాడు, డల్ అయిపోతాడు, ఇన్యాక్టివ్ అయిపోతాడు. సో ఇవన్నీ లేకుండా ఫీవర్ మెడిసిన్ వరకు వేసుకోండి. డాక్టర్ మేరకు సలహా మేరకు ఆయన ఏదన్నా వాంతులకి ఇంకేదన్నా కొన్ని ఎమర్జెన్సీ మెడికేషన్ ఇస్తే ఆయన ఇచ్చిన సలహా మేరకు, ఆయన చెప్పిన డోస్ మేరకు మీరు వేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ యాంటీబయాటిక్ మీ ఇష్టం వచ్చినట్టు పాత చీటీలు చూపించి తెచ్చుకొని మాత్రం వాడద్దు. ప్రతిసారి అదే యాంటీబయాటిక్ పనిచేయదు, అన్నిసార్లు అదే డోసు పనిచేయదు. మీ పిల్లడు వెయిట్ పెరిగే కొద్దీ యాంటీబయాటిక్ డోస్ కూడా మారుతూ ఉంటుంది. యాంటీబయాటిక్స్ చాలా రకాలు ఉన్నాయి. ఆ టైంలో, ఆ పర్టికులర్ టైంలో మీకు ఆ యాంటీబయాటిక్ ఎందుకు రాసాడు అనేది డాక్టర్ గారికే తెలుసు. కాబట్టి ప్రతిదానికి అదే పనిచేయదు, అన్ని జబ్బులకి ఒకటే మందు కాదు. అందుకే డాక్టర్ గారిని సంప్రదించి మీరు ఆయన సలహా మేరకు వేయండి. మెడికల్ షాప్స్కి వెళ్ళిపోయి వాళ్ళు ఏదో ఇచ్చిన మందులు, వాళ్ళతోటి టాబ్లెట్స్, వాళ్ళతోటి ఇంజెక్షన్స్, వాళ్ళతోటి యాంటీబయాటిక్స్, అవి మాత్రం తగ్గించాలి. అది మన హెల్త్ కోసమే. మన హెల్త్ మనం కాపాడుకోవడం కోసం డాక్టర్ గారి సలహాని పాటించండి. గవర్నమెంట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ రాలేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్స్ బోల్డ్ ఉన్నాయి, 24/7 ఉన్నాయి. ఆ సర్వీసెస్ యూటిలైజ్ చేసుకోండి. అంతేగాని అక్కడ మెడిసిన్ కూడా ఫ్రీగా దొరుకుతాయి. మీ ప్రకారం మీరు వెళ్ళిపోయి మెడికల్ షాప్స్కి వెళ్ళిపోయి, లేకపోతే అన్క్వాలిఫైడ్ పీపుల్ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళు ఏదో తెలిసి తెలియక ఇచ్చిన మందులు వాడుకొని మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకో. సార్, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు పిల్లలు లేట్ నైట్ గా పడుకుంటే ఎటువంటి సమస్యలు వస్తాయి సార్? మెయిన్ గా లేట్ నైట్ పడుకుంటే ఒకసారి స్లీప్ సైకిల్ ఉంటుందండి. స్లీప్ సైకిల్ అంటే రోజు ఎన్నింటికి పడుకుంటాం, ఒక అరగంట అటు ఇటుగా అదే టైం పడుకోవాలి. నేను ఇందాక చెప్పినట్టుగా మెలటోనిన్ అనే సబ్స్టెన్స్ న్యాచురల్లీ బ్రెయిన్ లో స్లీప్ ఇండ్యూసింగ్ సబ్స్టెన్స్. ఈ మెలటోనిన్ డిస్టర్బ్ అయిందనుకోండి, మీరు 10ంటికి పడుకుంటారు, రోజు డిస్టర్బ్ అయ్యారు, ఆ రోజు 10ంటికి పడుకోలేదు, ఏ 11కో పడుకున్నారు, స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది. అబ్జర్వ్ చేశారు ఎప్పుడన్నా? వెంటనే నిద్ర పట్టదు. సో ఈ ఇర్రెగ్యులర్ స్లీప్ సైకిల్ సర్క్యూట్ మన బాడీలో, మన బ్రెయిన్ లో ఒక స్లీప్ సైకిల్ సెట్ అయ్యి ఉంటుంది, బయలాజికల్ సైకిల్. పొద్దున మీరు ఇప్పుడు రోజు 5ంటికి లేచే అలవాటు ఉంటే కరెక్ట్ గా 5ంటికి ఎలా లేవగలుగుతారు? అది బయలాజికల్ గా లోపలే అలారం సెట్ అయి ఉంటుంది, మనం చేసే ట్యూనింగ్ ని బట్టి ఉంటుంది. సో మీరు సరిగా ఈ స్లీప్ హైజీన్ అంటారు. పిల్లలు మినిమం రోజుకి ఒక 8 అవర్స్ పడుకోవాలి, 7 to 8 అవర్స్. పడుకోలేదు అనుకోండి, దీనివల్ల కొంత జ్ఞాపక శక్తి లోపిస్తుంది. తర్వాత ఈటింగ్ డిజార్డర్స్, ఎక్కువ ఆకలేయడం కానీ తక్కువ ఆకలేయడం కానీ, బరువు పెరిగిపోవడము, డిప్రెషన్, అలసట. ఇప్పుడు బండి 24 గంటలు నడుస్తుందా? మన బైక్ నడవదు. కారు 24 గంటలు నడవచ్చు, బ్రేక్ ఇస్తాం కదా. సో స్లీప్ అనేది కంప్యూటర్ని ఆఫ్ చేసి మళ్ళీ రీస్టార్ట్ చేసినప్పుడు దాని పాటికి అది రిఫ్రెష్ చేసుకుంటుంది. రిఫ్రెష్ మోడ్ లోకి వెళ్ళడానికి పనికొచ్చేదే స్లీపింగ్ అనేది. సో ఈ రిఫ్రెష్ మోడ్ లోకి వెళ్ళే స్లీప్ ప్రాపర్ గా లేదనుకోండి, మీ సిస్టమ్ ఎలా బాగా పనిచేస్తుంది? కంప్యూటర్ కే రిఫ్రెష్ మోడ్, ఒక బ్రేక్, ఇదంతా కావాల్సినప్పుడు ఇంత పెద్ద సిస్టమ్, కంప్యూటర్ ని తయారు చేసిన మన సిస్టమ్ ఇంప్రాపర్ స్లీప్ సైకిల్, సరిగా బ్రేక్ లేదు, క్వాలిటీ ఆఫ్ స్లీప్ లేదు అనుకుంటే మన సిస్టమ్ ఎలా పనిచేస్తుంది? మన సిస్టమ్ కూడా మినిమం, పిల్లలకైతే మినిమం 7 to 8 అవర్స్ స్లీప్ కావాలి. ఈ కాంపిటేటివ్ స్పిరిట్ లో ఎగ్జామ్ ముందు పిల్లలు 3 గంటలు 2 గంటలు చదివి వెళ్ళిపోయి రాస్తా ఉంటారు. సో ఇది ఇస్ నాట్ గుడ్. పెర్ఫార్మెన్స్ తగ్గిపోతాయి, ఎగ్జామ్ లో కూడా పెర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. మీరు మినిమం
6 to 7 hours పడుకొని సౌండ్ స్లీప్ వెళ్ళి ఎగ్జామ్ రాయండి. మీకు తెలిసిందంతా సరిగా ప్రొజెక్ట్ చేయగలరు. లేకపోతే మీకు తెలుసు కానీ కన్‌ఫ్యూజ్ అయిపోతున్నారు, మర్చిపోతున్నారు అంటే స్లీప్ కూడా సరిగ్గా లేకపోవడం వల్ల జరుగుతుంటది. సో, స్లీప్ సరిగ్గా లేకపోవడం వల్ల జ్ఞాపకశక్తి ప్రాబ్లమ్స్ వస్తాయి. స్కూల్‌లో అటెన్షన్ తగ్గిపోద్ది. స్కూల్‌లో నిద్రపోతారు మీరు. సో, అక్కడ లెర్నింగ్ ప్రాసెస్ డిస్టర్బ్ అయిపోతుంది. సో, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. స్లీప్ ఈస్ వెరీ ఎసెన్షియల్. సార్ ఇప్పుడు మా వ్యూయర్స్ లో ఒక అతనికి ఒక మంచి రోడ్ అయితే చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు. చాలా మందికి ఫ్రెండ్స్ ఉంటారు. సో ఫ్రెండ్స్ లో ఇద్దరిని ఒకేసారి తీసుకోవాలా సార్, లేకపోతే ఒకరు ఒకసారి తీసుకోవచ్చు? అలా ఎప్పుడు లేదండి. పేషెంట్ అంటే పేషెంట్, మనిషి అంటే మనిషి. ఆయనకి చూపించింది ఆయన మందులు ఈయనకి వేయొచ్చా అని అడిగితే కుదరదది. ఇంకా అప్పుడు డాక్టర్‌కి, మెడికల్ షాప్ ఆయనకి తేడా ఉండదు. మెడికల్ షాప్ ఆయన ఏం చేస్తాడు? చూడకుండా మీరేదో చెప్తారు ఆయన ఇస్తాడు. మీరేస్తారు. సో, అలాగేంటంటే ట్విన్స్ విషయంలో చాలా మంచి ప్రశ్న ఇది. ఎక్కువ సార్లు మా దగ్గరికి తీసుకొస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే ఒకళ్ళకి తీసుకొచ్చి ఇంకొకళ్ళకి అదే వేయడం చేస్తా ఉంటారు. కానీ ఇది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే ఆ 2 బేబీస్‌ని ఎగ్జామిన్ చేసి ఎవరికి ఏ ప్రాబ్లమ్ ఉందో చూసి ఎవరి వెయిట్ ప్రకారం ఎవరి సింప్టమ్స్ ఎక్కువున్నాయి. ఇప్పుడు ఒక ప్రాబ్లమ్ వచ్చినప్పుడు జలుబు చేసింది. మీకు జలుబు ఒకటే ఉంది. ఇంకో ట్విన్‌కి కఫంతో కూడిన దగ్గు కూడా ఉంది. ఒక ట్విన్‌కి జ్వరం లేదు. ఒక ట్విన్‌కి జ్వరం ఉంది. లేకపోతే ఒక ట్విన్‌కి బాగా హై ఫీవర్ ఉంది. లేకపోతే ఒక ట్విన్ 8 కిలోలు ఉన్నాడు. ఒక ట్విన్ 6.5 కిలోస్ ఉన్నాడు. సో, ఇది మనం ప్రిస్క్రిప్షన్ అంతా వెయిట్ బేస్డ్ ఉంటది. సింప్టమ్ బేస్డ్, వెయిట్ బేస్డ్. మీరు ఒక ట్విన్‌ది ఇంకో ట్విన్ కూడా వాడొచ్చా అంటే ఇక మీకు ఆన్సర్ తెలిసిపోయింది. సో, అది పనికిరాదు. ఇద్దరిని చూసుకోవాలి. ఇద్దరికీ సెపరేట్‌గా రాపించుకోవాలి. ఫీవర్ మెడిసిన్ ఎప్పుడైనా ఎమర్జెన్సీలో అంటే కావాలంటే షేర్ చేయొచ్చు కానీ అలాగే ఏంటంటే ట్విన్స్ లో ఇన్ఫెక్షన్ ఒకరికి వస్తే ఆటోమేటిక్ గా రెండో వాళ్ళకి కూడా వచ్చేస్తుంది. సేమ్ వైరస్, సేమ్ ఇన్ఫెక్షన్ ఉంటుంది జనరల్ గా. ఒక ట్విన్ కి వస్తే రెండో ట్విన్ అదే ప్రాబ్లం ఉంటుంది. కాపు వస్తే వాడికి కూడా కాఫ్ ఉంటుంది. వీడికి మోషన్స్ వస్తే వాడికి కూడా మోషన్స్ వస్తాయి. వీడికి జ్వరం వస్తే వాడికి కూడా జ్వరం వస్తుంది. ఇది కామన్ గా అబ్జర్వ్ చేస్తాం. అంత మాత్రం చేత ఒకరికి రాయించిన మెడిసిన్ ఇద్దరికి పనిచేస్తాయని మాత్రం అనుకోవద్దు. ఎవరిని వాళ్ళని సపరేట్ గా చూపించుకుని ఎవరి ప్రిస్క్రిప్షన్ వాళ్ళకే చేసుకోండి. కాకపోతే మీరు రిక్వెస్ట్ చేయండి, సార్ ఇద్దరికి ఫీజు ఇచ్చుకోలేము, కొంచెం తగ్గించండి అని మీరు మీ డాక్టర్ గారిని రిక్వెస్ట్ చేయండి. అది మీ ఫైనాన్షియల్ కన్స్ట్రెంట్స్ బట్టి ఆయన మనస్తనాన్ని బట్టి ఏదో జరిగిపోతా ఉంటారు. సార్ ఇప్పుడు ఇది కొంచెం మీ పర్సనల్ సార్. 20 years జర్నీలో మిమ్మల్ని బాగా కదిలించిన ఒక ఇన్సిడెంట్ ఏంటి సార్? అంటే చాలా ఆపరేషన్స్ చేసి ఉంటారు, చాలా మంది ట్రీట్మెంట్ ఇచ్చి ఉంటారు, చాలా మందితో మాట్లాడతారు, ఉదయం లేచింది నుంచి హృదయాన్ని కదిలించింది, అంటే ఈ సందర్భం నాకు చాలా ఇన్స్పైర్ ఇచ్చింది అన్న సందర్భం. చెప్పాలంటే చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయండి. ఫీల్డ్ లో రిలాక్స్ అవుతుంది, ఫీల్డ్ లో సాటిస్ఫై అవుతుంది. ఇంత బిజీగా ఉండి ఇంత టైం స్పెండ్ చేసి ఒక్కోసారి ఇంత మాట్లాడినా మాకే సరిగ్గా స్లీప్ ఉండదు, మాకే సరైన స్లీప్ హైజీన్, సరైన లైఫ్ స్టైల్ ఉండదు ఒక్కోసారి. బట్ ఇన్స్పైర్డ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ మేము ఈ రోజున కొంచెం హ్యాపీగా హెల్దీగా ఉన్నామంటే ఆ స్మైల్స్ ఆన్ ద ఫేసెస్ ఆఫ్ బేబీస్ ఆర్ చిల్డ్రన్ ఆర్ పేషెంట్స్ ఆర్ గెటింగ్ డిశ్చార్జ్డ్. సో వాళ్ళు ఒక్కసారి హ్యాపీగా వెళ్ళిపోతున్నారంటే మనకి ఆ హ్యాపీనెస్ చాలు. దట్ విల్ మేక్ అస్ హెల్దీ అండ్ హ్యాపీ. అది సో దానివల్ల మేము హెల్దీగా ఉండగలం. మా హెల్త్ ని మేము కొంతవరకు మేము పణంగా పెట్టి టెన్షన్ పడి స్ట్రెస్ పడిపోయి సీరియస్ కేసులు వచ్చినప్పుడు చేసినా కూడా పేషెంట్ హ్యాపీగా వెళ్ళిపోతున్నాడు మన దగ్గర నుంచి డిశ్చార్జ్ అయ్యంటే ఆ హ్యాపీనెస్ ఈస్ మేకింగ్ అస్ టు లివ్ ఫర్ ఎ లాంగ్ టైం. సో నాకైతే చాలా ఇన్సిడెంట్స్, ఈ డాక్టర్ చాలా ఇన్సిడెంట్స్ ఉంటాయి. చాలా వీ మస్ట్ హావ్ సేవ్డ్ థౌజండ్స్ ఆఫ్ లైవ్స్. ఎమర్జెన్సీ కేసు అయితే రీసెంట్ గా అయితే ఒక కేసు అంటే రీసెంట్ పాస్ట్ లో చెప్తున్నా. ఒక కేసు వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ తోటి లివర్ ఇన్ఫెక్షన్ కూడా వచ్చింది. లంగ్ ఇన్ఫెక్షన్, లివర్ ఇన్ఫెక్షన్ రెండు వచ్చి ఆ హాస్పిటల్లో వాళ్ళు లివర్ పాడైపోయింది, దీన్ని వైజాగ్ తీసుకెళ్ళిపోవాలి, వైజాగ్ తీసుకెళ్తే అవసరమైతే లివర్ ట్రాన్స్ప్లాంట్ కూడా చేస్తారు, దాన్ని మీరు ఒక 40 to 50 lakhs రెడీ చేసుకోండి, కంపల్సరీ లివర్ ట్రాన్స్ప్లాంట్ ఇక్కడ అవదు పని అని చెప్పేసి ఇక్కడ గ్యాస్ట్రెంటాలజిస్ట్ కూడా చూసి సో నేను నా దగ్గర తీసుకొచ్చాను. వాళ్ళ రిలేటివ్స్ నా దగ్గర రెగ్యులర్ గా వస్తుంటారు. మన డాక్టర్ గారి దగ్గరికి ఒకసారి తీసుకెళ్దామంటే ఆ కేసుని కొంచెం ఛాలెంజింగ్ గా తీసుకుని చేసి పెట్టాము. లివర్ ఎంజైమ్స్ అన్ని ఇంప్రూవ్ అయ్యాయి. లివర్ హ్యాస్ రికూప్డ్, హ్యాస్ రీజనరేటెడ్. చైల్డ్ బాగున్నాడు. ఇది ఒక 11 days ఆఫ్ అడ్మిషన్ లో చైల్డ్ ఈస్ డూయింగ్ వెరీ వెల్. డిశ్చార్జ్డ్, లివర్ అంతా నార్మల్ అయిపోయింది, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ అంతా నార్మల్ అయిపోయింది. ఏదైతే వాళ్ళు లివర్ ట్రాన్స్ప్లాంట్ అది అనుకుని పాపం టెస్ట్ పడిపోయి కంగారు పడిపోయి స్లీప్లెస్ నైట్స్ ఏవైతే వాళ్ళు స్పెండ్ చేశారో అట్ ది ఎండ్ ఆఫ్ 10 or 11 days
that got discharged in a very happy mode. So ఇటువంటి ఇన్సిడెంట్స్ దే విల్ గివ్ అస్ రియల్ సాటిస్ఫాక్షన్ అండ్ హ్యాపీనెస్. సార్ కానీ ఆ చైల్డ్ ని ట్రీట్ చేసేటప్పుడు ఎంతో టెన్షన్ పడి ఉంటాం. ఎందుకంటే బయట ఒక లివర్ ట్రాన్స్ప్లాంట్ దాకా తీసుకెళ్ళినప్పుడు మనం ఆ చైల్డ్ ని ట్రీట్ చేసేటప్పుడు ఎవ్రీ అవర్ టెన్షన్ ఉంటుంది. కానీ ఆ చైల్డ్ డిశ్చార్జ్ అయినప్పుడు ఆ టెన్షన్ అంతా రిలీవ్ అయిపోయి హ్యాపీనెస్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ఎ రియల్ బూస్టర్ ఫర్ అస్ టు వర్క్ ఫర్ దట్. మీరు చెప్తేనే నాకే గూస్ బంప్స్ వస్తున్నాయి సార్. అంటే మీ గురించి మేము విన్నప్పుడు, మా టీం అంతా విన్నప్పుడు సార్, చాలా మంది దగ్గర పేరెంట్సే స్వయంగా వాళ్ళ నోటితో విన్న మాట సార్. అంటే మాకు నిజంగా చాలా ఇన్స్పైర్ అయింది సార్. ఆ మూడు ఏంటంటే చనిపోతారు, ఇంకా నాకు దొరకడు, నా పిల్లడు నాకు దొరకడు అనే టైంలో ఒక డాక్టర్ వచ్చారు. ఆ డాక్టర్ ద్వారా మెడికేషన్ తీసుకున్నాం. సో మేము చూస్తాను అనుకోలేదు, కానీ చూసాం. అనేది మేము విన్నప్పుడు సార్ ఖచ్చితంగా మీట్ అవ్వాలి సార్ని అని. నిజం సార్. అంటే ఒకటి ఇద్దరు ముగ్గురు అయితే ఫైన్ సార్. దాదాపు మేము మాట్లాడినప్పుడు ఒక 100 ఆఫ్ నంబర్స్ మేము మాట్లాడుతున్నప్పుడు, సో ఇదే సిచ్యువేషన్. అంటే అంత అనుభవం ఉంటే, అంత కాన్స్టెంట్ గా మనం ఉంటే అంత సక్సెస్ అన్నది చేయలేదు సార్. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వేర్ అంటే చాలా స్లీప్ నైట్స్ కూడా ఉంటాయి సార్. స్లీప్లెస్ నైట్స్ ఉంటాయి. నిన్న రాత్రే కేసు బ్యాడ్ అయింది. ఐ స్లెప్ట్ అట్ అరౌండ్ 3 o'clock. ఒక కేసు సడన్ గా బ్యాడ్ అయింది. 3 o'clock దాకా దాన్ని స్టెబిలైజ్ చేయడానికి కష్టపడాల్సి వచ్చింది. ఇవన్నీ ఇంకా రొటీన్. ఈ ఫీల్డ్ లో ఉన్నాము అని అంటే, ఎమర్జెన్సీ కేసులు డీల్ చేస్తున్నామంటే వీ హ్యావ్ టు బి రెడీ రౌండ్ ది క్లాక్. తప్పదు అది. కాకపోతే ఎమర్జెన్సీ మెడిసిన్, ఎమర్జెన్సీ కేసులు డీల్ చేస్తున్నప్పుడు మనం డెడికేషన్, కమిట్మెంట్ రెండు ఉండాలి. ఆ తర్వాత మనకున్న ఎక్స్పీరియన్స్, ఇటువంటి కేసులు మనం ఎన్ని డీల్ చేస్తున్నాము ఇంతకుముందు, అది దట్ డిటర్మిన్స్ అవర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్. ఏం పర్వాలేదు, ఈ కేసు బయటకు వచ్చేస్తుందని మనకు ఒక గట్ ఫీలింగ్ ఉంటుంది. 6 సెన్స్ చెప్తా ఉంటాం, ఏం పర్లేదు ఇది బయటకు వచ్చేస్తుంది. సో ఆ కాన్ఫిడెన్స్ తోటి మనం వర్క్ చేస్తా వెళ్తాం. అట్ గాడ్స్, మనం ఏం దేవుళ్ళం కాదు, గాడ్స్ గ్రేస్ తోటి వర్క్ చేస్తున్నానని అనుకుంటాను నేను. బికాస్ ఆఫ్ హిస్ బ్లెస్సింగ్స్, మై పేరెంట్స్ బ్లెస్సింగ్స్, మా మదర్ ఫాదర్ బ్లెస్సింగ్స్, గాడ్స్ గ్రేస్, గాడ్స్ బ్లెస్సింగ్స్. తర్వాత నా టీచర్స్, నాకు సబ్జెక్ట్ నేర్పించిన నా టీచర్స్, నేను నేర్చుకున్న ఇన్స్టిట్యూట్స్. నేను చదివింది హైదరాబాద్ ఉస్మానియా మెడికల్ కాలేజ్, నీలోఫర్ హాస్పిటల్, ఉస్మానియా జనరల్ హాస్పిటల్, తర్వాత ఒక ఫెలోషిప్ ఇన్ న్యూనాటాలజీ బయట కూడా చేశాను. సో ఆల్ మై టీచర్స్ అండ్ నాట్ ద లీస్ట్ నా పేషెంట్స్, నాకు నేర్చుకోవడానికి అవకాశం ఇచ్చిన పేషెంట్స్. ఆ పేషెంట్స్ నుంచే కదా మనం నేర్చుకోవాలి. సో నేను వీళ్ళందరికీ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు ఆల్ దిస్ పీపుల్. సో ఇది ఒక రోజులో మనం వచ్చింది కాదు. ఇట్ ఆల్ ఈస్ అవర్ ఎక్స్పీరియన్స్, మెరిట్స్, డిమెరిట్స్, ఎన్నో కేసులు చూడడం వల్ల, మనం చేసిన ఇన్స్టిట్యూట్ బట్టి కూడా. అంటే నేను చేసిన ఇన్స్టిట్యూట్ లో, నీలోఫర్ ఇన్స్టిట్యూట్ లో చైల్డ్ మెడిసిన్ గురించి ఇంకా చూడని కేసు ఉండదు. అక్కడ చేయడం కూడా ఒక రకమైన అదృష్టం. నేను చదివినప్పుడు అది మెరిటోరియస్ ఇన్స్టిట్యూట్, బోత్ స్టేట్స్ కి కామన్ ఇన్స్టిట్యూట్ చైల్డ్ మెడిసిన్ కి. సో అక్కడ టీచర్స్ కూడా హైలీ ఎఫిషియెంట్ టీచర్స్, చాలా బాగుండేది. ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు మై హాస్పిటల్ అండ్ ఇన్స్టిట్యూట్. అండ్ ఆఫ్ కోర్స్ మా పేరెంట్స్ బ్లెస్సింగ్స్ ఉండబట్టి రోజున పర్లేదు, ఈ పరిస్థితిలో, ఈ పొజిషన్ లో ఉన్నాము, కొంతమందికి సేవ చేయగలుగుతున్నాము, కొంతమంది ఫేస్ లో స్మైల్స్ చూడగలుగుతున్నాము అని అంటే ఇట్స్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ మై పేరెంట్స్ బ్లెస్సింగ్స్. నిజంగా సార్. అంటే పేరెంట్స్ బ్లెస్సింగ్ ఉండడం చాలా మంది. లాస్ట్ టైం మీ అపాయింట్మెంట్ కోసం మీ హాస్పిటల్ వచ్చినప్పుడు కూడా ఒక పేరెంట్ మీ డోర్ దగ్గర వెయిట్ చేస్తున్నారు సార్. వెయిట్ చేస్తూ, అంటే నేను మిమ్మల్ని కలవడానికి చాలా ఇంటెన్షన్ పడతాను సార్. ఆవిడ కూడా మీ దగ్గర రావడానికి ఇంటెన్షన్ పడుతుంటే, అమ్మ కంగారు పడకండి, మీ ఇల్లు వచ్చిందని తెలియదు అని చెప్పాను సార్. అంటే లేదు సార్, మేము అనకాపల్లి నుంచి వచ్చాం. అనకాపల్లి నుంచి ఇంద్రపాలెం హాస్పిటల్కి రావడం అక్కడ అర్థమవుతుంది సార్. అంటే మీరు ఇచ్చిన కేర్, వాళ్ళకి ఇచ్చిన సజెషన్స్ ఎట్లా ఉంటాయి. సజెషన్స్ అంటే గుర్తొచ్చింది సార్. నార్మల్ గా పేరెంట్స్ మన దగ్గరకు వచ్చినప్పుడు, లేదా డాక్టర్ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు సార్? అంటే మీరు ఈ విషయంలోనే పర్టికులర్ గా జాగ్రత్త తీసుకోవాలి అనే దాని మీద ఇవ్వాలంటే మీరు ఏమి ఇస్తారు సార్? అంటే ఇది మీరు అన్నారు కదా, అనకాపల్లి నుంచి ఎక్కడి నుంచి అయినా వస్తారు. ఇది అన్ని మౌత్ టు మౌత్ పబ్లిసిటీ, అవును సార్. అవును. బిలీఫ్, ఒక డాక్టర్ మీద బిలీఫ్, తర్వాత వాళ్ళకి ఒక నమ్మకం ఉంటది. ఈ డాక్టర్ చేయి, మా పిల్లాడి మీద ఈ డాక్టర్ గారు చేయి పెడితేనే మా వాడికి తగ్గుతుంది. ఇది ఆల్ సైకలాజికల్ ఎమోషన్స్ అండ్ బాండింగ్. ఇప్పుడు అనకాపల్లిలో డాక్టర్స్ లేరని కాదు, సైకలాజికల్ గా బాండింగ్ ఫామ్ అవుతుంది. కానీ నేను చెప్తానమ్మా,
చిన్న చిన్న వాటికి ఇంత దూరం రావద్దు. మీ దగ్గర అందరు పిల్లల డాక్టర్లు అందరూ క్వాలిఫైడే, అవును. అందరూ బాగానే చేయగలరు. ఎమర్జెన్సీలో మాత్రం ఇంత దూరం ట్రావెల్ చేయొద్దు. దయచేసి దగ్గర చూపించుకోండి. తర్వాత స్టేబుల్ అయ్యాక నా అడ్వైస్ కోసం రావచ్చు మీరు. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే మనం అందరికి హెల్త్ ఎడ్యుకేషన్ కూడా చేయాలండి. అవును సార్. ఇప్పుడు మన దగ్గరికి వచ్చాము, మందులు రాసాము, మన జ్వరానికి ఇది జలుబుకి ఇది వేసేసుకో అని చెప్పడం కాదు. హెల్త్ ఎడ్యుకేషన్ అసలు రాకుండా ఎలా కాపాడుకోవాలి అనేది కూడా మనం చూసుకోవాలి. రాకుండా కాపాడుకోవాలంటే వ్యాక్సిన్స్ కూడా క్రూషియల్ రోల్. ఈ వ్యాక్సిన్స్ ఎందుకు వేయించుకుంటాము మనం? ఒక జబ్బు రాకుండా నివారించడం కోసం వ్యాక్సిన్ వేసుకుంటాం. అవును సార్. కాబట్టి ఇప్పుడు ఇచ్చే జబ్బు అన్ని జబ్బులు వచ్చాక మనం నివారించాలంటే మెడికల్ కాస్ట్ బర్డన్ ఎక్కువ అవుతుంది, డాక్టర్స్ కాస్ట్ ఎక్కువ అవుతుంది, అఫోర్డబిలిటీ ఉండదు, ఫైనాన్షియల్ బర్డన్ ఎక్కువైపోతుంది, సోషల్ గా, గవర్నమెంట్ లెవెల్లో, ప్రైవేట్ లెవెల్లో. సో వ్యాక్సిన్స్ ఆర్ ప్లేయింగ్ మేజర్ రోల్. ఈ వ్యాక్సిన్స్ ఏంటి, డిసీజెస్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది. సో వ్యాక్సినేషన్ ఈజ్ ఎ మస్ట్. అట్ సేమ్ టైం ఎవ్రీబడి ఈస్ గెటింగ్ వ్యాక్సినేటెడ్ హ్యాపీలీ. సార్ సాధారణంగా తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చిన మెయిన్ కంప్లైంట్ ఏంటంటే, ఇందాక ఫస్ట్ లో మనం మాట్లాడుకున్నాం సార్, 1-2 years పాపలు కానీ అబ్బాయిలు కానీ పిల్లలు పడుతున్న ఫుడ్ కరెక్ట్ గా తినరు సార్. అలా అని చెప్పి గుడ్డు తినగద్దా అన్న అది వాళ్ళకి అలవాటు అయిపోతుంది సార్. అంటే కొన్ని రోజులు కొడితే అది మొండి బారిపోద్ది అని ఏదో సంథింగ్ అంటారు. సో ఇంకా మా పేరెంట్ కొడుతూ ఉంటాడు, నేను అలా తినకుండా ఉంటాను అనే కాన్సెప్ట్ ఉంటుంది సార్. సో ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్పి తినిపించాలి, అంటే ఎలా పెడితే వాళ్ళు తింటారు అనే చాలా మందికి ఎలా ఉంటుందంటే, ఇది ఆకలి లేకపోవడం కాదు. చైల్డ్ గ్రోత్ వచ్చే కొద్దీ ఎలా ఉంటుందంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ డివేట్ అవుతా ఉంటుంది. ఎక్కువ బయటికి వెళ్ళి ఆడుకోవాలి, పిల్లలతో గేమ్స్ ఆడాలి, తర్వాత అవుట్ సైడ్ వరల్డ్ ని ఎక్స్ప్లోర్ చేయాలి, ఏం జరుగుతుందో చూడాలి, ఎక్కువ అబ్జర్వేషనల్ కెపాసిటీ పెరుగుతా ఉంటుంది. సో యాక్టివిటీ మైండ్ డైవర్ట్ అవుతా ఉంటుంది. డైవర్ట్ అవడమే ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ డెవలప్మెంట్. సో ఇది న్యాచురలే. చిన్నప్పుడు తిన్నంతగా ఫస్ట్ అర్లీ మంత్స్ లో, అర్లీ ఇయర్స్ లో తిన్నంతగా వయసు పెరిగి కొద్ది తిన్నారు. ఎందుకంటే అది ఆకలి లేకపోవడం కాదు, బికాస్ ఆఫ్ ది డైవర్షన్ ఆఫ్ ద మైండ్, ఎక్స్ప్లోరింగ్ ద వరల్డ్. బయట ప్లేసెస్ ని, బయట సరౌండింగ్స్ ని ఎక్స్ప్లోర్ చేయడము, ట్రైంగ్ టు ఎస్టాబ్లిష్ ద రిలేషన్స్ విత్ ద పీర్స్. బయట పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్తారు, అక్కడికి వెళ్తారు, ఇక్కడికి వెళ్తారు, తిరిగి వస్తూ ఉంటారు. సో దిస్ ఇస్ గుడ్. ఇంకొకటి ఏంటంటే వాడికి డైలీ ఒకటే ఫుడ్ పెడితే బోర్ కొట్టేస్తుంది. సో మదర్స్ రోల్ ఇక్కడ వస్తుంది. నేనేం పెట్టినా తినట్లేదు, నోట్లో కూరాల్సి వస్తుంది, వీడికి టీవీ చూపించాల్సి వస్తుంది, మొబైల్ చూపించాల్సి వస్తుంది. దానికోసం డైవర్ట్ చేసి తినిపించడం అనేది అస్సలు మంచిది కాదు. డైవర్ట్ చేసి తినిపిస్తే వాడు ఏం తింటున్నాడో తెలియదు, దాని టేస్ట్ ఏంటో తెలియదు, ఎంత తింటున్నాడో తెలియదు, దాన్ని చూస్తా తినేది అసలు ఫుడ్డే కాదు. సో మీరేం చేయాలంటే యాజ్ ఎ పేరెంట్ గా వానికి ఏ ఫుడ్ ఇంట్రెస్ట్ ఉంది, వెరైటీస్ మారుస్తా ఉన్నారు, టేస్ట్ మారుస్తా ఉన్నారు. రోజు మీరు బిర్యానీ తినగలరా? చికెన్ బిర్యానీ ఈజ్ అ ఫేవరెట్ డిష్ ఫర్ ఆల్ ద ఇండియన్స్, మోస్ట్ ఆఫ్ ద సౌత్ ఇండియన్స్. డైలీ చికెన్ బిర్యానీ తినలేము మనం కూడా, ఎంత డెలిషియస్ ఉన్నా కూడా. ఇది కూడా అంతే, డైలీ ఒకటే ఫుడ్ తినలేరు. మనకి వెరైటీ ఫుడ్ టేస్ట్ మారుస్తూ ఏ టేస్ట్ వాడికి నచ్చుతుందో దాని ప్రకారంగా మీరు మీ టాలెంట్, టెక్నిక్ ఇక్కడ బయటపడుతుంది. అక్కడ మనం ఉపయోగించాలి, మనం ఎంత. అంతేగాని తినట్లేదు వీడిని కొట్టాలి, తిట్టాలి, లేకపోతే మొబైల్ చూపించాలి, టీవీ చూపించాలి, కార్టూన్ నెట్వర్క్ పెట్టాలి, ఇవన్నీ కరెక్ట్ పద్ధతులు. సార్ అంటే ఇంకా పేరెంట్స్ కున్న ఓ కంప్లైంట్ ఏంటంటే సార్, 3-4 years వచ్చేసిన ఇంకా మదర్ ఫీడింగ్ ఆగట్లేదు అని చాలా మంది అంటున్నారు సార్. అది ఎంతవరకు కరెక్ట్ సార్? ఇప్పుడు మనకి బ్రెస్ట్ ఫీడ్ అనేది ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్. అప్ టు 6 months వరకు ఏమి ఇవ్వకూడదు, ఓన్లీ బ్రెస్ట్ ఫీడ్. 6 months to 1 year బ్రెస్ట్ ఫీడ్ తో పాటు ఇంట్లో చేసిన పదార్థాలతో పాటు మిల్క్ తో పాటు బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తూ మీరు మిగతా ఇంట్రొడ్యూస్ చేయాలి. 2 years వరకు యూ కెన్ కంటిన్యూ బ్రెస్ట్ ఫీడింగ్. ఎట్లాగా ఎక్కువ సార్లు ఇంకా అదే మనకు కొంతమంది అదే బ్రెస్ట్ ఫీడింగ్ మీద ఉండిపోయారు, ప్రాబ్లమ్స్ వస్తాయి, వెయిట్ పెరగరు, ఐరన్ రక్తహీనత వస్తుంది. ఎందుకంటే మనం మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ మదర్స్ కి ఐరన్ లోపం ఉంటుంది. ఆ మదర్ పాల మీదే వీడు బతికిస్తాడు అనుకోండి, అతనికి ఐరన్ లోపం ఉంటది, ఆమె ఇంకా వీక్ అయిపోద్ది, వీడు ఇంకా వీక్ అయిపోతాడు. కాబట్టి 6 months to 2 years అపార్ట్ ఫ్రమ్ మన రెగ్యులర్ ఫుడ్ ఇచ్చుకుంటూ ఉగ్గు, ఫ్రూట్స్, జ్యూసెస్, ఏదైనా మెత్తగా పళ్ళు ఉండవు కదా. సో పళ్ళు లేనప్పుడు వాడు మనలాగా నవ్వలేడు. కాబట్టి మనం తినే ప్రతి ఫుడ్ బాగా మెత్తగా చేసి పేస్ట్ లాగా కానీ, లిక్విడ్ లాగా కానీ, సెమీ సాలిడ్ లాగా కానీ చేసి ఇవ్వచ్చు. నైట్ ఫీడ్స్ బాగా తింటున్నా కూడా ఈ కెన్ కంటిన్యూ ఫీడ్స్ అప్ టు 2 years. మదర్ ఫీడ్స్ 2 years వరకు ఇవ్వచ్చు. ఉదయం ఎంత తిన్నా కూడా ఒక నైట్ ఫీడ్ ఇస్తే అది దట్ ఈస్ గుడ్ ఫర్ బోత్ మదర్ అండ్ బేబీ. ఆఫ్టర్ 2 years ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద చాయిస్ ఆఫ్ ద మదర్. ఒక్క నైట్ ఫీడ్ మాత్రం ఇవ్వచ్చు.
బేబీకి ఓపుకున్నంత సేపు, నీకు ఓపుకున్నంత సేపు. ఈ లోపల మదర్ కన్సీవ్ అయింది అనుకోండి సపోజ్, యూ హ్యావ్ టు స్టాప్ ద ఫీడ్. మామూలుగా బేబీకి మనం సజెస్ట్ చేసిన 2 to 3 years గ్యాప్. సో మదర్ కన్సీవ్ అయితే మాత్రం ఫీడ్ కంటిన్యూ చేయొద్దు. ఎందుకంటే ఇక్కడ లోపల ఎదుగుతున్న బేబీని చూసుకోవాలి, మదర్ తన హెల్త్ చూసుకోవాలి, మళ్ళీ నువ్వు బేబీని కూడా ఫీడ్ చేయాలంటే ముగ్గురిని బ్యాలెన్స్ చేయాలంటే కష్టం అయిపోతుంది. కాబట్టి మదర్ కన్సీవ్ అయితే మాత్రం ఇమీడియట్ గా ఫీడ్ ఆపేసేయండి. అప్ టు 2 years యూ కెన్ గివ్ మదర్ ఫీడింగ్, నో ప్రాబ్లం. యూ హ్యావ్ టు గివ్. ఆఫ్టర్ 2 years one night feed you can give. Mother is healthy, mother is not pregnant. So like that you can practice. సార్ ఇప్పుడు ఈ క్వశ్చన్ కొంచెం నవ్వుగా ఉంది సార్. ఒక 5 years లేకపోతే ఫస్ట్ క్లాస్ చదువుతున్న వరకు లేకపోతే ఎల్కేజీ యూకేజీ మా పిల్లల్ని నార్మల్ టైంలో సింగిల్ గా ఒక చోట కూర్చొని ఏదో ఆలోచిస్తుంటారు సార్. ఆలోచించినప్పుడు ఎవరైనా వెళ్ళి ఏం ఆలోచిస్తున్నారా అంటే నీకు తెలియదు నా బాధ అని చాలా సార్లు అంటుంటారు సార్. అంటే అది కరెక్ట్ అని సార్. అంటే సాధారణంగా చిన్నపిల్లలకి స్ట్రెస్ అన్నది లేకపోతే ఒక ఒక తెలియని ఆందోళన అనేది ఉంటుంది సార్. లేకపోతే ఉంటది ఉంటది. దాన్ని ఎలా ఫైండ్ అవుట్ వాడు చేయడం సార్? మనకి ఆలోచన ఉంది కదా, వాడు తింటున్నాడు, వాడు పడుకుంటున్నాడు. సో హీఈస్ లైక్ యూ ఓన్లీ, హీఈస్ నాట్ సపరేట్ హ్యూమన్ బీయింగ్. Hmm. సో వానికి కూడా సపరేషన్ యాంగ్జైటీ. ఇప్పుడు మదర్ నుంచి దూరంగా వెళ్తున్నాడు అంటే సపరేషన్ యాంగ్జైటీ ఉంటుంది. ఫ్రెండ్ ఒకటి స్కూల్లో సరిగా మాట్లాడట్లేదంటే వానికి యాంగ్జైటీ ఉంటుంది. లేదు టీచర్ తిడుతోంది, నువ్వు సరిగ్గా చదవట్లేదు, యాంగ్జైటీ ఉంటుంది. సరిగ్గా రైమ్స్ సరిగ్గా నేర్చుకోవట్లేదు, యాంగ్జైటీ ఉంటుంది. లేకపోతే ఇందాక మీరు చెప్పినట్టు నువ్వు సరిగ్గా తినట్లేదని ఫోర్స్ చేసి తిట్టి కొట్టి, అది యాంగ్జైటీ. సో పిల్లలకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి, ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, వాళ్ళకు కూడా థింకింగ్ ప్యాటర్న్ ఉంటుంది వాళ్ళ కెపాసిటీలో. కాబట్టి వాళ్ళకు కూడా యాంగ్జైటీ ఉంటది, వాళ్ళకు కూడా డిప్రెషన్ ఉంటది, ప్రతిదీ ఉంటది. ఎందుకంటే సేమ్ మేకప్, ఓకే. హ్యూమన్ బాడీ సేమ్ మేకప్, సేమ్ బ్రెయిన్, సేమ్ లోపల కెమికల్స్, న్యూరో ట్రాన్స్మిటర్స్, ఆలోచన విధానం అంత మనకి మెచ్యూర్డ్ ఉంటది, వాళ్ళకి అంత మెచ్యూర్డ్ ఉండదు. మెకానిజం ఫినామినల్ అంతా సేమ్ కదా. వాళ్ళకి కూడా యాంగ్జైటీ ఉంటుంది, వాళ్ళకి కూడా డిప్రెషన్ ఉంటుంది. ఇప్పుడు మీరు అర్లీగా ఐడెంటిఫై చేసి వాడిని బుజ్జగించి ఏంటమ్మా అంటే వాడు చెప్పేస్తారు. అవును సార్. లేకపోతే వానికి 2 చాక్లెట్లు ఇచ్చావు, నాకు ఒకటే ఇచ్చావు. లేకపోతే అన్నయ్యకి నువ్వు బిస్కెట్లు ఇచ్చావు, నాకు ఇవ్వలేదు. ఇట్లా ఏదో వాళ్ళకి కూడా చిన్న చిన్న డిఫరెన్స్లు, పీర్ డిఫరెన్స్లు ఉంటాయి. అవును సార్. ఫ్రెండ్స్ లోనూ డిఫరెన్స్ ఉంటాయి. ఇంట్లో 3 పిల్లలు ఉన్నప్పుడు ముగ్గురులోనూ డిఫరెన్స్ ఉంటాయి. నన్ను సరిగ్గా చూడట్లేదని ఎక్కడన్నా ఒక న్యూనతాభావం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కూడా పిల్లల్లో ఎక్కువగా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేసి బయటికి తీసి అది అడ్రస్ చేయాలి. అడ్రస్ చేసి వాడిని మళ్ళీ మామూలుగా తయారు చేయాలి. డెఫినెట్ గా ఉంటాయి ఇవి కూడా డిఫరెన్సెస్. అంటే మెయిన్ గా 20 years దాటిన తర్వాత కాకుండా అంటే వాడి లెవెల్లో వాడి ఉంటాయి. అదేదో అంటారు సీత కష్టాలు సీత పెద్ద కష్టాలు. సో ఎవరి లెవెల్లో ఎవరి ప్రాబ్లమ్స్, ఎవరి డిఫికల్టీస్ వాళ్ళకి ఉంటాయి, ఎవరి ఆలోచన. పిల్లలకేమో టీచర్ తిడుతున్నారని, అమ్మకి ఆగేసిందని, తిడుతుందని, కొడుతుందని, దీని మీద లేదా అన్నయ్య బాగా చూస్తున్నాను నన్ను చూడట్లేదని, లేకపోతే వానికి అది ఇచ్చారు నాకు ఇవ్వలేదు, వానికి మంచిది కొనిచ్చారు నాకు సరిగా ఇది సరిగా లేదు నాకు కొనిచ్చారు, ఇట్లా రకరకాల. పెద్దవాళ్ళందరికీ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్, పేరెంట్స్ అంతా. సార్ ఇప్పుడు మన ఇండియన్ పేరెంట్స్ కి అమెరికన్ పేరెంట్స్ కి డిఫరెన్సెస్ ఏంటి సార్? అంటే ఏమన్నా క్యాడర్స్ లో డిఫరెంట్ సార్, లేకపోతే చూసే విధానంలో ఏమైనా డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా సార్? కెన్ సే దట్ ఇండియన్ పేరెంట్స్ ఆర్ ఆల్వేస్ గుడ్ అండి. పిల్లల్ని వదలరు మనోళ్ళు. తర్వాత కేర్ టేకర్ కి ఇచ్చేసి వెళ్ళరు. ఇప్పుడు ఆ కాన్సెప్ట్ మనకు వస్తుంది, అది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. ఉదయాన్నే కేర్ టేకర్ దగ్గర ఇచ్చేసి స్కూల్లో పెట్టేసి వెళ్ళిపోతున్నారు. అక్కడ ఆయా ఫుడ్ పెడుతుంది, ఆడిపిస్తుంది, గేమ్స్ నేర్పిస్తుంది, మాటలు చెప్తుంది, రైమ్స్ చెప్తారు, ప్లే స్కూల్ అంటున్నారు. సో ఇది యాక్చువల్గా వెస్టర్న్ కాన్సెప్ట్. ఒకప్పుడు మన దగ్గర మదర్స్ వర్కింగ్ లేనప్పుడు అంతా మదరే చూసుకునేది, అప్పుడు ఓవరాల్ డెవలప్మెంట్ కూడా బాగుండేది. ఇప్పుడు ఏముంది, ఉదయాన్నే వెళ్ళిపోయి 9 గంటలకి ఇచ్చేసి మళ్ళా సాయంత్రం 5 వరకు వెనక్కి తెచ్చేసుకుంటారు. సో ఇది వర్కింగ్ ఉమెన్ కి ఫాస్ట్ లైఫ్ లో కొంత ఇన్ఎవిటబుల్ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది మదర్స్ ఆర్ వర్కింగ్. ఇప్పుడున్న పరిస్థితుల్లో బోత్ పేరెంట్స్ హ్యావ్ టు వర్క్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం, దాన్ని మనం తప్పట్లేం. కానీ బట్ అది ప్రాపర్ కేర్ టేకర్ ని చూసుకుని ప్రాపర్ గా ఎలాగుందో మేము మానిటర్ చేసుకుంటా ఉండాలి. ఈ స్కూల్స్ లో కూడా అర్లీగా వెళ్ళడం వల్ల కొంత ఇబ్బంది ఏంటంటే ఒకళ్ళ నుంచి ఇన్ఫెక్షన్స్ ఇంకొకరికి వచ్చేస్తా ఉంటాయి. ఈ ప్లే స్కూల్స్ లో వాటిలో మీరు ఇందాక జలుబు, దగ్గులు, మోషన్స్ ఇవన్నీ కూడా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఒకళ్ళ నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతా ఉంటాయి. సో మన పిల్లాడికి ప్రాబ్లం ఉంది, సపోజ్ చికెన్ పాక్స్ వచ్చింది, లేకపోతే మోషన్స్ ఉన్నాయి, ఫీవర్ ఉంది, ముందరగానే చెప్పి టీచర్కి చెప్పాలి. మనము పంపించకుండా వీలైనంత వరకు విత్హోల్డ్ చేస్తే మిగతా వాడు కూడా ఇన్ఫెక్ట్ కాకుండా ఉంటారు. సో దానిలో కూడా కొంతవరకు మనకి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. సార్ కేర్ టేకర్ కి ఇవ్వడం వల్ల మదర్ తో ఉన్న అటాచ్మెంట్ తగ్గిపోతుంది సార్. అది ఎందుకు గమనించట్లేదు అంటారు సార్ పేరెంట్స్? ఒకసారి ఇన్ఎవిటబుల్ సిచ్యువేషన్, మదర్ వర్కింగ్,
వర్క్ చేసుకోవాలి. ఆమెకున్న ఆపర్చునిటీ ఆమె వదులుకోలేదు. మంచి సాఫ్ట్‌వేర్ జాబ్ ఉందనుకోండి. ఓ 3, 4 ఇయర్స్ గ్యాప్ ఇస్తే ఇంకా మళ్ళా జాబ్ రావచ్చే అవకాశమే ఉండదు. అటువంటి పరిస్థితుల్లో మనం గూడా లేదు నువ్వు ఖచ్చితంగా కూర్చోవాలి, ఉండాలని మనం చెప్పలేం. గవర్నమెంటే ఒక 6 మంత్స్ మెటర్నిటీ లీవ్ ఇస్తుంది కదా! ఎందుకు 6 మంత్స్ నువ్వు ఖచ్చితంగా బేబీ తోటే గడపాలి. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళా జీవో మార్చి రిటైర్మెంట్ వరకు ఎప్పుడైనా కూడా బేబీకి ఒక 6 మంత్స్ లీవ్ పెట్టుకోవచ్చు. స్పెల్స్‌లో డిఫరెంట్ స్పెల్స్‌లో. 20 డేస్, 15 డేస్ అట్లా ఓవరాల్‌గా మీ కెరీర్ మొత్తం, సర్వీస్ మొత్తంలో ఇన్ని మంత్స్ మీరు పెట్టుకోవచ్చు. ఇంతకుముందు పిల్లకి 18 ఇయర్స్ వచ్చే వరకు మాత్రమే అన్నారు. ఇప్పుడు రీసెంట్‌గా గవర్నమెంట్ ఈస్ కైండ్ ఎనఫ్ టు చేంజ్ ద జీవో ఆల్సో. రిటైర్ అయ్యే వరకు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. చైల్డ్ కేర్ లీవ్ అంటారు. సో, మదర్ ఇక తప్పనిసరి పరిస్థితిలో ఏం చేస్తామండి? కేర్ టేకర్ తప్పదు. నేను చెప్తాను మీరు కేర్ టేకర్‌కి ఇవ్వద్దండి, మీరే చూసుకోండి అంటే వినే పరిస్థితి ఉండదు కదా! ఇల్లు కూడా గడవాలి. ఫైనాన్షియల్‌గా స్టెబిలిటీ కావాలి. హైలీ ఎడ్యుకేటెడ్ మదర్ చదువుకుంది. మంచి జాబ్ ఉంది. మనం ఎలా చెప్పగలం వద్దని? సో, ఉన్న టైంలోనే క్వాలిటీ కేర్, క్వాలిటీ కన్సర్న్, క్వాలిటీ అఫెక్షన్ ఉన్నంత సేపట్లో. రాగానే అమ్మ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తోంది బేబీ అంటే దట్ ఇట్ సెల్ఫ్ సేస్ ఆ కొంచెం సేపు సెపరేట్ అయినా కూడా మళ్ళీ ఆ బాండింగ్ రీఎస్టాబ్లిష్ అవుతుంది. సో ఈ మీడియా జేమ్స్ స్టూడియో ద్వారా పేరెంట్స్ గానీ, పిల్లలకు గానీ చెప్పాలంటే ఎట్లాంటి అడ్వైజ్ ఇస్తారు సార్? పిల్లలకి అయితే ఎట్లాంటి అడ్వైజ్ ఇస్తారు? పేరెంట్స్‌కి ఎట్లాంటి అడ్వైజ్ ఇస్తారన్నది వాళ్ళు ఎదురు చూస్తారు సార్ చాలామంది. పేరెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బీ గుడ్ పేరెంట్స్ అండి. డోంట్ బి ఇందాక చెప్పాను ఇంతసేపు మాట్లాడుకుందని. డోంట్ బి ఆఫ్టర్ మార్క్స్. చూడండి మీ పిల్లడు ఓవరాల్ గా డెవలప్ అయ్యేటట్టు చూడండి. ఓవరాల్ పెర్ఫార్మెన్స్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఈ రోజున వాడు టాపర్ అయిపోయి రేపు సొసైటీలోకి వెళ్ళిపోయాక సర్వైవ్ కాలేక పీర్స్ తోటి ఫ్రెండ్స్ తోటి సరిగా కలవలేక ఒక రకమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లోకి వెళ్ళిపోయి ఏమైనా మాట్లాడాలంటే భయం, ఫోబియా, అన్నిటికీ భయం. ఇలా ఉంటే మాత్రం కష్టం అండి. తర్వాత మంచి క్లీన్లీనెస్ అలవాటు చేయండి పిల్లలకి. డైలీ బాతింగ్, అవసరమైతే 2 పూట్ల స్కూల్ నుంచి రాగానే ఒకసారి. తర్వాత వాళ్ళకి నేర్పించండి నెయిల్ కటింగ్, హౌ టు గ్రూమ్ హెయిర్ ప్రాపర్లీ. ఇవన్నీ పర్సనల్ హైజీన్, బ్రషింగ్ రోజు ఒక 3 to 5 మినిట్స్ మార్నింగ్ బ్రషింగ్ చేసేటట్టు చూడండి. అవకాశం ఉంటే ఒకవేళ స్వీట్లు అవి తినేస్తున్నాడు నైట్, స్వీట్లు చాక్లెట్స్ తినేసి పడుకున్నాడు అనుకోండి, పడుకుంటే అవి కేరిస్ టూత్ అన్ని పుచ్చిపోతాయి. సో అలాగే తింటున్నాడు, వీడిని కంట్రోల్ చేయలేకపోతుంది అంటే బిఫోర్ స్లీప్ ఒక 1 మినిట్ బ్రీఫ్ బ్రషింగ్, జస్ట్ 1 మినిట్ అలా బ్రష్ చేసేసి క్యావిటీస్ అవన్నీ రాకుండా, ఇన్ఫెక్షన్స్ రాకుండా ఇవన్నీ నేర్పించండి పిల్లలకి. తర్వాత కొంత డివోషనల్ గా కూడా తయారు చేయండి పిల్లల్ని. మరి మెషిన్స్ లాగా, మెకానికల్ ఏ రిలీజన్ అయినా పర్లేదు. కొంత డివోషనల్, ఒక గాడ్ ఫియర్, ఒక ఫెయిత్, రెస్పెక్ట్, పెద్దలంటే రెస్పెక్ట్ ఉండేటట్టు తయారు చేయండి. పేరెంట్స్ అంటే మంచి అభిమానం, రెస్పెక్ట్ ఉండేటట్టు చూసుకోండి. తర్వాత మన రిలేటివ్స్ లో కూడా వాళ్ళకి ఎవరు ఏంటి, అంకుల్ ఎవరు, ఆంటీ ఎవరు, ప్రతి ఒక్కరు అంకుల్ ఆంటీ కాదు. ఈయన ఏంటి మీకు పిన్ అవుతాడా, మేనమా అవుతుందా, అత్త అవుతుందా, మేనమా అవుతాడా, బాబాయ్ అవుతాడా, ఏంటి అసలు ఏ రిలేషన్, మనకి ఎంత దగ్గర, మనకి ఎంతమంది సర్కిల్ ఉన్నారు, మనం ఎంత స్ట్రాంగ్. పిల్లలకి చిన్నప్పటి నుంచే ఇవన్నీ చెప్తే వాళ్ళని మంచిగా ఒక మంచి బ్రాటప్ లోకి తీసుకొస్తే యుల్ బికమ్ ఏ గుడ్ పేరెంట్. మీరు ఎంత చదివించినా, ఎంత ఫీజు కట్టినా, రేపు వాడికి ఎంత ఆస్తి ఇచ్చినా అది కాదు. మీరు ఎంత మంచి ఎడ్యుకేషన్ ఇచ్చారు, ఎంత మంచి సంస్కారం ఇచ్చారు, ఎంత మంచి క్యారెక్టర్ ఇచ్చారు, వాడు ఎంత ఈజీగా సోషల్ గా కలవగలుగుతున్నాడు, వాడు ఎంత మంచి హ్యూమన్ బీయింగ్ అయినాడు దాన్ని బట్టి ఉంటుంది. కానీ ఆస్తి ఎంత ఇచ్చినా కూడా దట్ మే నాట్ కౌంట్. కాబట్టి ఉరుకుల పరుగుల జీవితంలో మనకి ఏదో సంపాదించేద్దాము, వాడి కోసం కష్టపడిపోతున్నాం అని వాటితో టైం స్పెండ్ చేయకుండా, లేదా నేను రేపు ఇచ్చేస్తాను అనుకోకుండా పిల్లలతోటి పేరెంట్స్ చక్కగా మంచి టైం స్పెండ్ చేయండి. చూడండి స్కూల్లో ఎక్కువ మానిటర్ చేస్తా ఉండండి. వాని పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, వాని బిహేవియర్ ఎలా ఉంది, టీచర్స్ తోటి రెగ్యులర్ గా ఎంక్వైరీ చేస్తా ఉండండి. పేరెంట్ టీచర్స్ మీటింగ్ జరిగినప్పుడు ఓన్లీ మార్కులు అడగండి, మిగతా కూడా అడగండి. రిక్వెస్ట్ చేయండి టీచర్స్ ని, మా వాడు కొంచెం ఇక్కడ ఈ విషయంలో లాగ్ అవుతున్నాడు, సరిగ్గా కలవలేకపోతున్నాడు, కొంచెం చూడండి. టీచర్స్ చెప్పిన మాటలు బాగా ఎక్కుతాయి పేరెంట్స్ కంటే కూడా. ఆ స్కూల్లో ఎక్కువ టైం ఉంటారు కాబట్టి అది కూడా ఆ అడ్వాంటేజ్ కూడా మనం టీచర్స్ నుంచి తీసుకోవాలి. ఇంకా పిల్లలకి మనం చెప్పే విషయాలు ఏంటంటే పేరెంట్స్ చెప్పిన మాట వినాలి. వాళ్ళు ఎప్పుడు యువర్ కేర్ టేకర్స్, యువర్ వెల్ విషర్స్ పేరెంట్స్. సో ఆల్ డెవలప్మెంట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ వాల్యుబుల్ టైంని మా జేమ్స్ స్టూడియోలో స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్.